ఏవి గారు అంటున్నారు. ఓకే అండి. మార్నింగ్ సార్. మిగతా ఇద్దరు స్టూడెంట్స్ అయితే జాయిన్ అవ్వలేదండి. వాళ్ళు మేబీ ఒక 3-4 క్లాసెస్ తర్వాత జాయిన్ అవుతారేమో. అంటే రికార్డింగ్స్ వింటున్నారు వాళ్ళు. ఓకే. సో ఓకే. ఇక్కడ మనం నిన్న ప్రీవియస్ క్లాస్ లో ఏమేమి డిస్కస్ చేసామండి మనం. మెయిన్ గా వచ్చి వెబ్ ఆర్కైవ్. ఓకేనా. వే బ్యాక్ మెషిన్ గురించి డిస్కస్ చేసాం. వే బ్యాక్ మెషిన్ ఎందుకు యూజ్ చేస్తున్నాం మనం. మనం ఏదైనా డొమైన్ తీసుకోవాలనుకున్నప్పుడు అంతకు ముందు ఆ డొమైన్ మీద ఏదైనా హిస్టరీ అంతా వెబ్సైట్ చెక్ చేయడానికి. ఏంటని అదే హిస్టరీ అంతా చెక్ చేయడానికి. హిస్టరీ చెక్ చేయడానికి, దాని మీద ఏమైనా ఫ్రాడ్ జరిగిందా, అంతకుముందు ఏమైనా డెవలప్ చేశారా. అలా కాకుండా ఇంకా చూసుకున్నట్టయితే ప్రీవియస్ గా వెబ్సైట్ ఎలా ఉంది, ఒక 3 years బ్యాక్, 5 years బ్యాక్ ఎలా ఉంది, వాళ్ళు ఏమేమి మోడిఫికేషన్స్ చేశారు, ఇప్పుడు గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఇప్పుడు కనపడే పార్ట్ ఎలా ఉంది, ప్రీవియస్ గా ఎలా ఉంది అనేది చూసుకోవడానికి మనం వెబ్ ఆర్కైవ్ ని చూసాం. అలాగే వేబ్యాక్ మెషిన్ అన్న దాన్ని, అలాగే వెబ్సైట్ టైం మెషిన్. తర్వాత చూసుకున్నట్టయితే మనం ఇంకో ఒక టూల్ చూసామండి. ఏం టూల్ అది. ఆన్లైన్ టూల్, బ్రౌజర్ టూల్. అంటే ఆన్లైన్ టూల్ ఏం చూసాము. సోషల్ బ్లేడ్ వెబ్సైట్ చూసాం. సోషల్ బ్లేడ్ వెబ్సైట్ వల్ల యూజ్ ఏంటి. ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎట్లా నడుస్తుంది వెబ్సైట్ అనేది చెక్ చేసుకోవచ్చు. అప్రాక్సిమేట్ గా ఎంత మనీ అర్న్ చేస్తున్నారు? అప్రాక్సిమేట్ గా ఎంత మనీ ఎర్న్ చేస్తున్నారు, Earning. అలాగే వాళ్ళు అసలు వెబ్సైట్ ని ఎప్పుడు డెవలప్ చేశారు, వాళ్ళు ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు. సో ఇదేంటంటే మనకు మోటివేషన్ కింద ఉంటుంది అనమాట. ఏ వెబ్సైట్ చూసుకున్నా, ఏ యూట్యూబ్ ఛానల్ చూసుకున్నా, లేకపోతే ట్విట్టర్, లేకపోతే ఇన్స్టాగ్రామ్, మోటివేషన్ కింద యూజ్ అవుతుంది అనమాట. వాళ్ళు ఎన్ని సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశారు, ఎలా డెవలప్ అయ్యారు. సో ఏమేం కంటెంట్ డైలీ అప్లోడ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం బేసికల్ గా ఇప్పుడుకైనా మేము ఏం చేస్తామంటే యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు ఇంగ్లీష్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో, హిందీ ఛానల్స్ ఉన్నాయో, అవన్నీ కూడా మేము సబ్స్క్రైబ్ అయ్యి ఉంటామండి. వాళ్ళు ఏదైనా ఒక వీడియో అప్లోడ్ చేసినప్పుడు మనకి క్లారిటీ ఉండదు కదా. అప్పుడు ఏ రోజు ఏ వీడియో చేద్దాము అనేది మనకి క్లారిటీ ఉండదు. కొద్దిగా వాళ్ళు చేసిన వీడియో చూస్తే మనకు ఓహో మనం కూడా ఈ వీడియో చేద్దాం అన్నట్టుగా ఆ వీడియో చూసి, సో ఆ కంటెంట్ మనకు తెలియకపోతే ఆ వీడియో మొత్తం చూస్తాం. లేకపోతే ఆ కంటెంట్ మనకు తెలుసు అనుకోండి, మనం ఒక వీడియో స్టార్ట్ చేసి ఆ వీడియోని కరెక్ట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసి యూట్యూబ్లోకి అప్లోడ్ చేస్తూ ఉంటాం అనమాట మేము. సో మోటివేషన్ పర్పస్. అలాగే పక్క వాళ్ళు ఏం చేస్తున్నారో మనం తెలుస్తే అందుకన్నా బెటర్ కంటెంట్ మన యూట్యూబ్ ఛానల్లో కానీ వెబ్సైట్లో కానీ పెట్టవచ్చు. ఓకే. సో మనము డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునేటప్పుడు డిజిటల్ మార్కెటింగ్ లో ఫస్ట్ మాడ్యూల్ వచ్చేసి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అండి, ఎస్ఈఓ. ఎస్ఈఓ అంటే ఏంటి. సపోజ్ ఎగ్జాంపుల్ నేను బ్రౌజర్ ఆన్ చేశాను. బ్రౌజర్ అనేది ఒక సాఫ్ట్వేర్. ఈ బ్రౌజర్ అనేది నేను మన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో బై డిఫాల్ట్ గా ఇన్స్టాల్ అయి ఉంది. సో ఏ బ్రౌజర్ ఉంది నా దాంట్లో. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఉంది. ఓకేనా. గూగుల్ క్రోమ్ బ్రౌజర్, అలాగే ఎడ్జ్ బ్రౌజర్ కూడా ఉంది. ఇంకా సో మెనీ బ్రౌజర్స్ ఉన్నాయి. రైట్. ఎక్కువగా నేను వచ్చేసి ఓన్లీ గూగుల్ క్రోమ్ నే వాడుతూ ఉంటాను, కొద్దిగా స్పీడ్ గా ఉంటుందని. రైట్. ఇక్కడ నేను బ్రౌజర్ ఓపెన్ చేసి ఇందులో జీఓఓ జిఎల్ఈ google.com ని ఓపెన్ చేశాను. ఇది మన యొక్క సెర్చ్ ఇంజిన్. ఓకేనా. ఇది మన యొక్క సెర్చ్ ఇంజిన్. సో మెయిన్గా మీరు ఒక్కోసారి బై డిఫాల్ట్గా తెలుగులోకి వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు నొక్కితే తెలుగులో కాకుండా ఎక్కువగా ఇంగ్లీష్లోనే ఉంచుకోండి. ఓకేనా. సెట్టింగ్స్లో కనపడుతుంది. మీరు ఏ లాంగ్వేజ్లో మార్చుకోవాలంటే ఆ లాంగ్వేజ్లోకి మనం మార్చుకోవచ్చు రిజల్ట్ని. అయితే ఇంగ్లీష్లోనే ఉంచుకోండి. ఇప్పుడు నాకు పొద్దున్న నా ఫ్రెండ్ ఏం చెప్పాడు అంటే, లార్డ్ ఆఫ్ ద రింగ్స్ అని చెప్పి ఒక ఇంగ్లీష్ మూవీ సిరీస్ ఉంది, లార్డ్ ఆఫ్ ద రింగ్స్. సో చాలా బాగుంటుంది. విజువలైజేషన్స్ అవి చాలా బాగుంటాయి. రాజుల సినిమా ఆ, మొత్తం ఒక రింగ్ గురించి ఉంటుంది. సినిమా మొత్తం 3 పార్ట్లు, ఒక్కొక్క పార్ట్ వచ్చి 3 hours చొప్పున ఉంటుంది సినిమా. మొత్తం 3 సినిమాలు ఉంటాయి. రిటర్న్ ఆఫ్ ద కింగ్ ఇలా ఉంటాయి మూవీస్ అని చెప్పారు. చెప్పినప్పుడు నాకు ఇంట్రెస్ట్ అనిపించింది. ఓకే, లార్డ్ ఆఫ్ ద రింగ్స్ అసలు మూవీ ఏంటో చూద్దామని చెప్పి లార్డ్ ఏమని సెర్చ్ కొడుతున్నాను గూగుల్లో ఓపెన్ చేసి, లార్డ్ ఆఫ్ ద రింగ్స్, లార్డ్ ఆఫ్ ద రింగ్స్ మూవీ సిరీస్ అని చెప్పి గూగుల్లో సెర్చ్ కొడుతున్నాను. మూవీ సిరీస్. ఓకే. సో అలా మీరు మీకు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఏదైనా గొప్పగా చెప్పినప్పుడు మీరు మెయిన్గా ఏం చేస్తూ ఉంటారు. గూగుల్ ఓపెన్ చేసి అందులో మీరు సెర్చ్ చేస్తారు. ఇక్కడ ఉన్న గూగుల్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు ఏదైనా రాంగ్గా మిస్టేక్ ఇక్కడ టైప్ చేసినా ఇది మనకు సజెషన్ ఇచ్చేస్తారు. రైట్. సో సిరీస్ అని చెప్పి గూగుల్లో సెర్చ్
సెర్చ్ కొట్టగానే మనకి రిజల్ట్ చూడండి, గూగుల్లో రిజల్ట్లో ఈ విధంగా డిస్ప్లేగా అవుతుంది. ఏంటి, ఫస్ట్ మూవీ ప్యానల్ వచ్చింది. మూవీ ప్యానల్లో అందులో ఏవైతే మూవీస్ ఉన్నాయో ఫస్ట్ పార్ట్ వచ్చి 2001, 2002, 2003. సో 3 సంవత్సరాలు వరుస పెట్టి రిలీజ్ అయిన సినిమాలు. ఈ సినిమాల గురించి ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఏ మూవీస్ ఉన్నాయనేది చూపిస్తుంది. తర్వాత వికీపీడియా అనే పేజ్ అనేది కనబడుతుంది. ఈ వికీపీడియా పేజ్ కానీ మనం ఓపెన్ చేసాం అనుకోండి, సో మనకి ఈ 3 సినిమాల గురించి ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోగలం. ఓకే, సో అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఐఎండిబి వాళ్ళ రేటింగ్, ఐఎండిబి సైట్ కనపడుతుంది. అలాగే IGN.com అనే ఒక వెబ్సైట్ కూడా నాకు కనపడుతుంది. ఇవన్నీ కూడా గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ లో ఫస్ట్ వచ్చిన పేజెస్. ఫస్ట్ ఏమొస్తుంది మనకి, ఈ మూవీస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. తర్వాత అబౌట్ ప్యానల్ కనపడుతుంది. ఇక్కడ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి మళ్ళీ ఒక లింక్ అనేది కనబడుతుంది, వికీపీడియా పేజ్ లింక్. తర్వాత పీపుల్ ఆల్సో ఆస్క్ అని చెప్పి హౌ మెనీ లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ఫిల్మ్స్ ఆర్ దేర్, హౌ మెనీ క్వశ్చన్స్ ఆస్కార్స్ డిడ్, అదే ఆస్కార్స్ వచ్చినాయి, ఇలాంటి క్వశ్చన్స్ కనబడుతున్నాయి. క్వశ్చన్ ఫార్మాట్. తర్వాత ఇంకో లింక్ కనబడుతుంది, ఇంకో లింక్. సో ఇక్కడ ఇలా కనబడుతుంటే వీటిని తర్వాత వచ్చేసి వీడియోస్ ప్యాలెట్ కనబడుతుంది, మళ్ళీ వికీపీడియా పేజ్, తర్వాత రోటెన్ టొమాటో, తర్వాత స్క్రీన్ ర్యాంట్. సో ఇలా మనకి లిస్ట్ కనబడుతుంది. సో ఇందులో నేను ఏం చేస్తున్నాను అంటే, సో ఎక్కువ మంది ఏం చేస్తారంటే వికీపీడియా సైట్కి వెళ్ళిపోతారు. వికీపీడియా సైట్ యొక్క బెనిఫిట్ ఏంటి, ఇందులో మనకి యాడ్స్ అనేవి ఏమి డిస్ప్లే కావు. యాడ్స్, అన్నెసెసరీ కంటెంట్ ఏమి ఉండదు. ఎగ్జాక్ట్ గా మనకి ఏదైతే కంటెంట్ కావాలో ఆ కంటెంట్ అనేది ఇందులో కనబడుతుంది. కానీ మనకి ఇంకా కొన్ని వెబ్సైట్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, IGN.com అనే సైట్ వచ్చింది గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ లో. ఓకే, గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ లో మనకి ఈ వెబ్సైట్ కూడా కనబడుతుంది. ఇక్కడికి వచ్చి ఈ వెబ్సైట్ మొత్తాన్ని నేను రీడ్ చేసుకుంటూ వెళ్తాను. రీడ్ చేసుకుంటూ వెళ్తున్నట్టయితే రైట్, ఇక్కడ మనకి యాడ్స్ కూడా కనపడతా ఉంటాయి, కొన్ని యాడ్స్ కనపడతా ఉంటాయి. అలాగే సైట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కనపడుతుంది. ఓకే, నేను ఇక్కడ వరకు ఎందుకు చెప్పదలుచుకున్నాను అంటే, ఇప్పుడు ఈ IGN.com అనే వెబ్సైట్ ని ఎవరు డెవలప్ చేశారు, మనలాంటి వాళ్ళే. ఎవరో ఏది మూవీస్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ IGN.com అని చెప్పి ఒక వెబ్సైట్ ని డెవలప్ చేసుకున్నాడు. రైట్, సో IGN.com లో అన్ని మూవీస్ కి సంబంధించిన రివ్యూస్ కానీ, సినిమాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా పోస్టుల కింద జనరేట్ చేసుకుంటూ వెళ్తున్నాడు. అంటే కంటెంట్ పెడుతున్నాడు ప్రతిరోజు. సో ఆ కంటెంట్ అనేది చాలా బాగుంది కాబట్టి ఆ కంటెంట్ అనేది మనకి ఎక్కడ డిస్ప్లే అవుతుంది, గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ లో మనకి 5th పొజిషన్ లోనో 6th పొజిషన్ లోనో డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఇది ఫస్ట్ పొజిషన్ అనుకుంటే, ఇది సెకండ్, థర్డ్, ఫోర్త్ పొజిషన్ లో డిస్ప్లే అవుతుంది. మొత్తం మనకి ఎన్ని లింక్స్ చూపిస్తున్నారు ఇక్కడ చూసుకున్నట్టయితే, వీటిని క్యాల్కులేట్ చేయొద్దు, మూవీస్ అనే ఈ ప్యానల్ క్యాల్కులేట్ చేయొద్దు. ఇక్కడ చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో 9 వచ్చినాయండి, 10 వస్తాయి బేసికల్, ఏదో మనం మిస్ చేసి ఉంటాము. రైట్, సో ఇక్కడ ఓకే, ఈ ఫస్ట్ పేజ్ రిజల్ట్స్ లో కనబడుతుంది. సో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఫస్ట్ పేజ్ లోనే వచ్చింది, చదివేసాము, వెళ్ళిపోయాం. కావాలంటే సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ లో కూడా మొత్తం దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గూగుల్ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సెర్చ్ రిజల్ట్స్, సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజెస్ అంటాం వీటిని. ఓకే, సో నేను ఏం చెప్పదలుచుకున్నాను అనుకుంటే, ఈ IGN.com అనేది గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ లో 4th పొజిషన్ లో వచ్చింది. ఏంటి, ఈ సైట్, ఈ వెబ్సైట్ ని సమ్ ఎక్స్ అనే పర్సన్ డెవలప్ చేసుకుని, అందులో అతను మూవీస్ మీద ఎక్స్పర్ట్ అనమాట. ఓకే, అతను మేబీ టీమ్ అయి ఉండొచ్చు, లేకపోతే అతను ఒక్కడే అయి ఉండొచ్చు. పర్ఫెక్ట్ గా అతను వెబ్సైట్ ఈ సినిమాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్ గా రాశాడు కాబట్టి మనకి గూగుల్లో ఫస్ట్ పొజిషన్ లో, అది 4th పొజిషన్ లో డిస్ప్లే అవుతుంది. సో ఇలా సో మెనీ పీపుల్ రాస్తారు. సో మెనీ పీపుల్ వాళ్ళు కూడా, నేను ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి అందులో లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ట్రయాలజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి నేను పోస్ట్ క్రియేట్ చేసి వెబ్సైట్ లో పోస్ట్ చేశాను. సో అలా పోస్ట్ చేసిన సైట్ ఈ గూగుల్ రిజల్ట్స్ లో ఫస్ట్ పేజ్ లోకి వస్తుందా, రాదు. ఎందుకంటే అంతకుముందు చాలా మంది ఆల్రెడీ లిస్ట్ అయిపోయి ఉన్నారు. సో వీళ్ళని మనం క్రాక్ చేసుకుని ఈ మంది ఎక్కడ ఉంటుంది, మంది 100 పొజిషన్ లోనో 200 పొజిషన్ లోనో ఉంటుంది అనమాట మన సైట్. ఇక్కడ వెతుక్కుంటే దొరుకుతుంది. కాకపోతే దాన్ని మనం ఏం చేయాలి, ఫస్ట్ పొజిషన్, గూగుల్లో ఫస్ట్ పొజిషన్ లోకి తీసుకురావాలి. ఫస్ట్ పొజిషన్ కానీ, సెకండ్ కానీ, థర్డ్ పొజిషన్ ఏదైతే
సో యాక్టివ్ విండో ఉందో ఇలా చూస్తున్నప్పుడు యాక్టివ్ విండోలో ఏవైతే కనపడుతున్నాయో దీన్ని యాక్టివ్ విండో అంటాం అనమాట. ఇలా కనపడేదాన్ని విజిబుల్ విండో. సో విజిబుల్ ఉండే విండోలో ఫస్ట్ పొజిషన్లోకి తీసుకురావాలి మనం. ఫస్ట్ కానీ సెకండ్ కానీ థర్డ్ కానీ తీసుకొస్తేనే మనకి మన సైట్కి ఎక్కువ వ్యూస్ వస్తాయి. సో అలా గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ లో ఎవరైనా ఇలా లార్డ్ ఆఫ్ ద రింగ్స్ మూవీ సిరీస్ అని గూగుల్లో సెర్చ్ కొట్టినప్పుడు ఇది ఒక కీవర్డ్. ఓకే, దీన్నే క్వారీ అని కూడా అంటాం. ఓకేనా, గూగుల్ క్వారీ. సో ఈ క్వారీని సెర్చ్ కొట్టినప్పుడు గూగుల్లో సో మన సైట్ ఏదైతే ముందు రావడానికి చేస్తామో దాన్నే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటాం అనమాట, SEO. ఇక్కడ వరకు చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నో సార్. నేను ఫాస్ట్ గా చెప్పుకుంటూ వెళ్ళిపోయాను కానీ అయితే మీకు అర్థమైంది కదా. ఇక్కడ ఏదైనా సెర్చ్ కొట్టినప్పుడు ఇప్పుడు నేను డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నాను ఇక్కడ ప్రగతి నగర్ లో. ఓకే, సో ఎవరైనా ప్రగతి నగర్ అనేది చాలా పెద్ద ఏరియా అండి. ఓకే, మనకి JNTU దాటిన తర్వాత ఉంటుంది. ఓకే, ఇక్కడే ఈ ప్రగతి నగర్ లో ఉన్న వాళ్ళే చాలా మంది ఉంటారు. నియర్లీ మేబీ ఒక 50,000 ఒక 20,000 ఫ్యామిలీస్ అబోవ్ ఉంటారు. ఓకే, చాలా పెద్ద ఏరియా ఇది. ఇందులో సో మెనీ పీపుల్ హౌస్ వైఫ్స్ కానీ ఎవరైనా జాబ్ లేని వాళ్ళు కానీ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటారు కదా. సో డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ ప్రగతి నగర్ అని చెప్పి సెర్చ్ కొడుతున్నారు. ఏమని? ఎవరికన్నా తెలుసా ప్రగతి నగర్ అని ఏరియా విన్నారా ఎప్పుడన్నా? ఏమా లేదు సార్. వినలేదా? JNTU హైదరాబాద్ JNTU దగ్గరలో ఉంటుంది అనమాట. ఇది ఈ మధ్యకాలంలో బాగా డెవలప్ అయింది ఏరియా. ఇక్కడ చూసుకున్నట్టయితే వచ్చిందా ఏది DM మాస్టర్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్, విభా డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ నియర్ జన్ కిడ్స్ స్కూల్ ప్రగతి నగర్. చూసారా? సో ఇలా వీళ్ళు ఏం చేశారు, వీళ్ళ యొక్క వెబ్సైట్ ని ఈ గూగుల్ ప్లేసెస్ లో గూగుల్ ప్లేసెస్ లో ఫస్ట్ కనపడతా ఉంటుంది. తర్వాత చూసుకున్నట్లయితే రాకేష్ టెక్ సొల్యూషన్స్ అని చెప్పి ఈ వెబ్సైట్ అనేది కనపడుతుంది. ఓకే, తర్వాత జస్టైల్ వీటిని వదిలేసేయండి. టీచర్ ఆన్ అని చెప్పి కనపడుతుంది. తర్వాత యూట్యూబ్ డిజిటల్ రాకేష్ అని చెప్పి 14K+ ఫాలోవర్స్ తోటి యూట్యూబ్ ఛానల్ కనపడుతుంది. wordpress.com టీచర్ ఆన్. సో వర్డ్ప్రెస్ కరెక్ట్ గా చూసుకున్నట్టయితే నేను రాకేష్ టెక్ సొల్యూషన్స్, నాకు కాంపిటేటర్స్ ఎవరున్నారు ఇక్కడ? ఓకేనా, ఇక్కడ గూగుల్ మ్యాప్స్ లో కొంతమంది కాంపిటీషన్స్ ఉన్నారు. అలాగే సో రాకేష్ టెక్ సొల్యూషన్స్ అని ఈ వెబ్సైట్ వాళ్ళు కాంపిటీషన్ ఉన్నారు. అంటే వీళ్ళ యొక్క పేజ్ అనేది ఎవరైనా ప్రగతి నగర్ లో సెర్చ్ కొట్టినప్పుడు వీళ్ళ యొక్క వెబ్సైట్ అనేది కనబడుతుంది. సో నేను ఈ మధ్య కాలంలో ప్రగతి నగర్ కి షిఫ్ట్ చేశానండి ఇన్స్టిట్యూట్. యాక్చువల్గా అయితే నేను డిజిటల్ మార్కెటింగ్ ప్రమోషన్ ఏం చేయలేదు, ఎందుకంటే మనది ఓన్లీ ఆన్లైన్ ట్రైనింగ్ కదా. ఎక్కువగా ఇక్కడ నుంచి సెట్ చేసే వాళ్ళు ఏంటంటే క్లాస్ రూమ్ కొద్దామని ట్రై చేస్తారు. నాకు క్లాస్ రూమ్ ఇంకా సెట్ కాలేదు. ఓకే, సో ఇప్పుడు నేను కూడా ఈ కీవర్డ్ తోటి నా ఇన్స్టిట్యూట్ వెబ్సైట్ ని కూడా టాప్ వచ్చేటట్టు మీకు అంటే ఎలా చేసుకుంటా వెళ్తానో మీరు అబ్జర్వ్ చేస్తారు. కొన్ని కోర్సులు తీసుకున్నా, అంటే నాది మెయిన్ గా ఎడ్యుకేషనల్ వెబ్సైట్ కదా. నేను వెబ్సైట్ ని క్రియేట్ చేసి అందులో కోర్స్ కంటెంట్ పెట్టి నా వెబ్సైట్ కూడా ఇలా గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ లో ముందు రావడానికి నేను ఏమేం చేస్తానో మీకు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీరు మీ యొక్క వెబ్సైట్ ని గూగుల్ టాప్ పొజిషన్ సెర్చ్ రిజల్ట్స్ లో టాప్ పొజిషన్ తీసుకురావడానికి మీరు కూడా హార్డ్ వర్క్ చేయండి. సో అది మీకు ఈ ట్రైనింగ్ తర్వాత అర్థమవుతుంది ఎలా చేస్తారు, మీరు ఏ థీమ్ తీసుకుంటారనేది. మీరు బయట నుంచి ఏదైనా ప్రాజెక్ట్ తెచ్చుకున్నారనుకోండి, ఇప్పుడు ఇదే ఉంది, మీరు ఒక ఎక్స్ అనే పర్సన్ ఏం చేశాడు అంటే ప్రగతి నగర్ లో ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి అందులో పైథాన్ ట్రైనింగ్ ఇవన్నీ కూడా క్లాస్ రూమ్స్ ఇస్తున్నాడు. యాక్చువల్గా అతనికి డిజిటల్ మార్కెటింగ్ ఏమీ ఐడియా లేదు. ఓకేనా, అలాంటప్పుడు ఎలా అప్రోచ్ అవుతారంటే నా లాంటి వాళ్ళని అప్రోచ్ అవుతారు. సార్ నాకు ఇలా ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాను, నా వెబ్సైట్ కి డిజిటల్ మార్కెటింగ్ చేయాలంటే మీరు నాకు ఆ సొల్యూషన్స్ ఇవ్వగలుగుతారు అంటారు. అలాంటప్పుడు నేను కాంపిటేటర్ సైట్ కి చెయ్యను కదా, అందుకని నా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ కానీ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తారు. మీరు నా దగ్గర పర్ఫెక్ట్ గా నేర్చుకుని ఉన్నారు కాబట్టి వాళ్ళ వెబ్సైట్ మీద మీరు చేసి నాకు అప్పుడు మీకు క్లారిటీ వచ్చేస్తుంది, నేను ఎంత ఛార్జ్ చేయాలి, ఎన్ని కీవర్డ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే అతను ఏమన్నాడు, నాకు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ ప్రగతి నగర్ అనే ఒక కీవర్డ్ కి ఆప్టిమైజ్ చేయండి నా సైట్ ని. అలా కొన్ని కీవర్డ్స్ ఇచ్చాడు, ఒక 10 ఇచ్చాడు. పైథాన్ ట్రైనింగ్ ఇన్ ప్రగతి నగర్. ఓకే, ఇలా
ఇలా ఇచ్చి మీకు పర్ఫెక్ట్ గా నాలెడ్జ్ ఉంది అనుకోండి, ఓకే నేను ఈ 10 కీవర్డ్స్ కి చేస్తాను ఆప్టిమైజేషన్. సో ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని ప్రగతి నగర్ అని సెర్చ్ కొడితే మీ సైట్ ముందు రావడానికి ఏదైతే SEO వర్క్ ఉంటుందో, డిజిటల్ మార్కెటింగ్ వర్క్ ఉంటుందో చేస్తాను. నాకు మంత్లీ ఇంత బిల్లింగ్ కావాలి, మంత్లీ నాకు ఒక 30,000 కావాలి, 20,000 కావాలి అని తీసుకుని వితిన్ 6 months లో వచ్చేటట్టు మనం చేసుకుంటూ వెళ్తాం. ఓకే, కొంతమందికి నాలెడ్జ్ లేక ఏం చేస్తా ఉంటారంటే, ఓకే మీ సైట్ నేను ఆప్టిమైజ్ చేస్తానంటే అతను ఒక 500 కీవర్డ్స్ ఇస్తాడు. ఏంటి డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ అమీర్పేట, అతని ఇన్స్టిట్యూట్ ఉన్నది ఇక్కడ, ఓకేనా, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ ఇండియా. సో వెరీ ఇక్కడ ప్రగతి నగర్ అంటే కొద్దిగా తక్కువ, చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి మనం ఆ కీవర్డ్ తోటి ఆప్టిమైజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఫాస్ట్ గానే గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ లో వచ్చేస్తారు. అదే డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ ఇండియా అని చెప్పి సెర్చ్ కొట్టినప్పుడు రావాలన్నారు అనుకోండి, అది చాలా కష్టం, బాగా విపరీతమైన కాంపిటీషన్ ఉంటుంది. సో తెలియక ఒప్పేసుకుంటాం అనమాట, మనం ఆ కీవర్డ్ కూడా ఆప్టిమైజ్ చేస్తాం. వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఇండియాని కొడుతుంటే నాది ఎక్కడో 500 పొజిషన్ 600 పొజిషన్ వస్తుంది, నువ్వు అసలు మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా కొన్ని కీవర్డ్స్ కి ర్యాంకింగ్ టాప్ లో తీసుకురావడానికి 2 సంవత్సరాలు పడతాయి, ఓకేనా. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక త్రీ మంత్స్ చేయించుకున్న తర్వాత మన ఎగ్గొట్టేస్తారు. అలా కాకుండా మనకు పర్ఫెక్ట్ గా నాలెడ్జ్ ఉందండి, ఈ కీవర్డ్ కి అయితే 2 years పడుతుంది, ఈ కీవర్డ్ కి అయితే విత్ ఇన్ 6 months లో తీసుకురాగలుగుతాను ఈ కీవర్డ్స్ కి అని చెప్పి మనం చెప్పుకుంటారు. ఇక్కడ ఎందుకు ఎలా చెప్తాను, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ ప్రగతి నగర్ అంటే ఈ రిజల్ట్ వచ్చింది కదా మనకి. అదే మీరు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ ఇండియా అని చెప్పుకోవటండి, అసలు కంప్లీట్ గా మనకి ఇంతకు ముందు వచ్చిన ఏమీ రావు. ఇక్కడ చూడండి, accelerator.in యాడ్స్ కూడా వస్తున్నాయి, తర్వాత WS క్యూబ్ టెక్, NIIT, శిక్ష, ఇలాంటి వెబ్సైట్స్ వస్తున్నాయి, రైట్. సో అంతే, మనం తొందరగా ఒప్పుకోకూడదు అనమాట, ఏ కీవర్డ్స్ ఆప్టిమైజ్ చేయాలి ఏంటి అనేది మీకు ఈ సెషన్స్ మన డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఎండ్ అయ్యేసరికి మనం నాలెడ్జ్ తెచ్చుకోగలుగుతాము, ఓకేనా. సో పర్ఫెక్ట్ గా మీరు ప్రాక్టీస్ కూడా చేయండి, నేను చెప్పినట్టు రోజుకి వచ్చి 1 గంట అన్న కూర్చోండి. ఏదో డెమోలో చెప్పాను కానీ ఏదో 2-3 సార్లు వినేయండి అంటే వింటే గుర్తుండదండి, కంపల్సరీగా కూర్చొని ప్రాక్టీస్ చేస్తేనే మనకి క్లారిటీ వస్తుంది. ఇంకోటి, నేను చెప్పిన కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని గూగుల్లో మళ్ళీ సెర్చ్ చేసి, అంటే తర్వాత యూట్యూబ్ లోకి వెళ్ళి ఆ కాన్సెప్ట్ మీద ఇంకా ఏమన్నా చెప్పారా అనేది మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేసుకుంటే ఇంకా మంచి నాలెడ్జ్ వస్తుంది. నేను చెప్పిన కాన్సెప్ట్స్ కొన్ని దొరుకుతాయి కదా మీకు యూట్యూబ్ లో, సో అవి ఏమన్నా డౌట్స్ ఉంటే నన్ను అడిగితే చెప్తా, కొన్ని నేను మిస్ చేస్తాను, మర్చిపోతా ఉంటాను. ఓకే, మీకు ఒక్కొక్కరు కొద్దిగా మంచి మంచి ఎగ్జాంపుల్ చెప్తా ఉంటారు, అప్పుడు ఇంకా మీకు బాగా అయిపోతుంది. నేను చెప్పిన తర్వాత వాళ్ళ వీడియోస్ కూడా వింటే యూట్యూబ్ లో వెతకటమే. నేను ఈ రోజు ఏం చెప్పాను, SEO అంటే ఏంటి, వాట్ ఈజ్ SEO అని చెప్పాను. ఏంటి SEO అంటే, మన వెబ్సైట్ కానీ, మన యొక్క గూగుల్ మ్యాప్ లో ఉన్న బిజినెస్ లిస్టింగ్ కానీ, ఓకే, మన వీడియో కానీ, ఓకేనా. ఇక్కడ చూడండి వీడియోస్ కూడా వచ్చినాయా, ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇండియా అని చెప్పుకోతే ఇక్కడ ఏమొచ్చినాయి, కొన్ని వీడియోస్ కూడా వచ్చినాయి కదా, ఏమా అర్థమైందా. సో అలాగే కోరా పేజెస్ వచ్చినాయి. సో ఇలా ఎవరైనా పర్టికులర్ కీవర్డ్తో గూగుల్లో సెర్చ్ కొట్టినప్పుడు మన బిజినెస్ యొక్క లిస్టింగ్ కానీ, మన వెబ్సైట్ యొక్క పేజ్ కానీ ఏదైనా ముందు ఫస్ట్ పేజ్లోకి రావడానికి చేసేదాన్నే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటాం. ఓకే, గూగుల్ అనే కాదు, బింగ్ అని ఉంది, బింగ్ అనే ఒక సెర్చ్ ఇంజిన్ ఉంది, ఆ బింగ్ పేజెస్లో కూడా ముందు రావడానికి చేసేదాన్నే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటాం అనమాట, ఓకేనా. అలాగే ఇందులోనే కాదు, ఇక్కడ అన్ని వస్తాయి, ఓన్లీ ఇమేజెస్లో నేను ముందు రావాలి, ఓకేనా. వీడియోస్, ఇమేజ్, ఇక్కడ సో మెనీ ట్యాబ్స్ ఉన్నాయా, న్యూస్ లో కూడా నేను ముందు రావాలి. సో అల్టిమేట్ గా మనం ఆల్లో ముందు వచ్చామంటే మిగతా వాటిలో దాదాపుగా దగ్గరికి వచ్చేస్తాం అనమాట, వచ్చేసే ఉంటుంది, రైట్. సో ఇక్కడ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే అది గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ లో ముందు రావడానికి చేసేదాన్నే, ఏదైనా గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ కాదు, ఏదైనా సెర్చ్ ఇంజిన్ సెర్చ్ పేజెస్ లో ముందు రావడానికి చేసేదాన్నే SEO అంటాం. అలాగే ఇక్కడ చూడండి, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ ఇండియా, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అనే కీవర్డ్ తీసుకున్నాను, ఇక ఇండియా తీసేసి డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని చెప్పి సెర్చ్ కొట్టాను అనుకో, అప్పుడు డిఫరెంట్ రిజల్ట్స్ వస్తాయి, ఓకేనా. యుడిమీ పేజ్ వచ్చింది చూడండి ఫస్ట్, తర్వాత అలాగే ఇందులో సెర్చ్ చేశాను, తర్వాత ఇంకోటి ఉంది, ఇక్కడ యూట్యూబ్ ఓపెన్ చేసుకుని యూట్యూబ్ లో కూడా డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని సెర్చ్ చేశాను. డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ గురించి యూట్యూబ్ లో నెంబర్ ఆఫ్ వీడియోస్. సో ఈ యూట్యూబ్ సెర్చ్ రిజల్ట్స్ లో కూడా మన సైట్, మన వీడియో అనేది ముందు రావడానికి చేసేదాన్నే SEO అంటాం, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. యూట్యూబ్ కూడా ఒక సెర్చ్ ఇంజిన్, కాకపోతే ఇదేంటిది, వీడియోస్ సెర్చ్ ఇంజిన్, ఓకేనా. వీడియోస్ సెర్చ్ ఇంజిన్, మన వీడియో కూడా టాప్ లోకి రావడానికి చేసేదాన్ని వీడియో ఆప్టిమైజేషన్ అంటాం.
దీన్ని కూడా SEO అనొచ్చు. ఓకేనా? యూట్యూబ్ కూడా ఒక సెర్చ్ ఇంజినే, కాకపోతే ఇందులో మనం వీడియోస్ గురించి సెర్చ్ చేస్తాము. ఓకే, సో ఇక్కడ వరకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? చెప్పిందే చెప్పానా? ఓకే అయితే రైట్. ఇప్పుడు మనం ఫస్ట్ ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అంటే ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే వాట్ ఈజ్ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అన్నాను. అంటే క్లయింట్ నాలెడ్జ్ కొద్దిగా ఉండాలి. అంటే ఇప్పుడు ఈ సైట్ ని నిన్న చెప్పాను కదా, సో అలాగే కొద్దిగా HTML నాలెడ్జ్. HTML అనేది ఒక 100% ఉందనుకోండి, అందులో మనం 0.2% నేర్చుకోవాలి. ఆ 0.2% అంటే ఏముండదు. ఇప్పుడు మీరు ఏదైనా ఒక వెబ్సైట్ని ఓపెన్ చేశారనుకోండి, ఇది ఒక వెబ్సైట్ కదా, ఇది ఒక బ్లాగ్ నాది. ఇంతవరకు 2010 2005లో బ్లాగ్ స్పాట్ అనేది ఉండేది ఎక్కువగా. ఈ వర్డ్ ప్రెస్ వచ్చిన తర్వాత బ్లాగ్ స్పాట్ ని బ్లాగర్ ని రీప్లేస్ చేసేసింది. ఎక్కువగా వర్డ్ ప్రెస్ వాడుతున్నారు. ఇంతవరకు ఏంటంటే బ్లాగ్ స్పాట్ వాడేటోళ్ళం బాగా. ఓకే, 2008లో నుంచి ఎక్కువ చేంజెస్ వచ్చింది. 2008 వరకు నాకు తెలిసి ఎవరైనా ఒక బ్లాగ్ మెయింటైన్ చేస్తున్నారంటే ఫ్రీ బ్లాగ్ని వాళ్ళు బ్లాగర్ ఉండేదండి. బ్లాగ్ స్పాట్ అంటాం. బ్లాగ్ స్పాట్ అకౌంట్ ని క్రియేట్ చేసేటోళ్ళు. 2008 తర్వాత వర్డ్ ప్రెస్ వచ్చిన తర్వాత మెజారిటీ పీపుల్ వర్డ్ ప్రెస్ లోకి మారిపోయారు అనమాట. రైట్. సో ఇక్కడ చూడండి, ఈ పేజ్ ఓపెన్ చేశాను, ఈ సైట్ ఓపెన్ చేశాను, సైట్ ఓపెన్ చేసి ఈ పేజ్ ని, సో క్లాస్ 4 ఈ పేజ్ టైటిల్ ఇది. ఓకే, సో దీన్ని రైట్ క్లిక్ చేసి ఇక్కడ నేను వ్యూ పేజ్ సోర్స్ అని చెప్పి కొట్టాను అనుకోండి. ఇక్కడ మనకి ఈ వెబ్సైట్ డిస్ప్లే కావడానికి ఏదైతే సోర్స్ కోడ్ ఉందో ఆ సోర్స్ కోడ్ అంతా మనకి ఇక్కడ కనపడుతుంది. సో ఇంత HTML కోడ్ మనం నేర్చుకోవాలా అవసరం లేదు. ఏది ఈ పేజ్ డిస్ప్లే రావడానికి, ఈ పేజ్ ఇలా డిస్ప్లే కావడానికి దీని బ్యాక్ ఎండ్ లో ఇంత సాఫ్ట్వేర్ కోడ్ ఉంది. ఓకేనా? ఎంత కోడ్ ఉంది? నియర్లీ 876 పేజెస్ ఉంది. సో ఫోటోగ్రాఫ్ ఉంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. రైట్. సో ఇంత కోడ్ అవసరం లేదు మనకి. అస్సలు మనం నేర్చుకోవాల్సింది ఎంత? 0.5%. సో ఇక్కడ నేను ఫస్ట్ ఒక HTML పేజ్ నోట్ ప్యాడ్ లో క్రియేట్ చేసి చూపిస్తాను. ఇది అర్థం కాకపోతే ఒకటికి 2 సార్లు అడగండి, ప్రాబ్లం లేదు. ఓకే, సో ఫస్ట్ మీరు ఏదైనా HTML బేసిక్ చెప్తున్నా. ఇది అవసరం అవుతుంది మనకి డిజిటల్ మార్కెటింగ్ లో, బాగా అవసరం అవుతుంది కాబట్టి ఇది చెప్తున్నాను అనమాట, అంతే. సో గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? మీరు ఏ HTML డాక్యుమెంట్, ఇది కూడా ఒక HTML పేజేగా. ఓకేనా? ఇక్కడ చూడండి, వ్యూ పేజ్ సోర్స్ కొడుతున్నాను. ఇది కూడా సో ఏమన్నా ఉంది ఇక్కడ స్టార్టింగ్ డాక్ టైప్ HTML అని ఉంది. ఓకేనా? సో రైట్. సో ఈ పేజ్ ఓపెన్ చేస్తున్నాను రాకేష్. సో ఇది ఓపెన్ చేసి వ్యూ పేజ్ సోర్స్ కొడుతుంటే ఇక్కడ కూడా డాక్ టైప్ HTML అనే స్టార్ట్ అయిందా? లేండి. ఓకేనా? అర్థమవుతుంది కదా? దేవి అండ్ రియల్మీ పద్మ. ఓకే, రియల్మీ అంటే మౌనిక అనుకుంటా. సో ఏదైనా సరే ఏ HTML డాక్యుమెంట్ మీరు మాన్యువల్గా ఇంతవరకు అంటే ఇప్పుడు మేము 2002లో నాది బీటెక్ ఫస్ట్ ఇయర్. అప్పుడు HTML కూడా రాయాలంటే ఏమి ఇవి ఉండేవి కాదు. మ్యాక్సిమం కంపల్సరీగా మేము ఒక ఎడిటర్ అంటే నోట్ ప్యాడ్ ఇవి ఓపెన్ చేసి రాసేవాళ్ళం. మెజారిటీ కేసెస్ చిన్న HTML కూడా రాయాలంటే. ఇప్పుడు సో మెనీ ఎడిటర్స్ వచ్చినాయి, మనకు ప్రాబ్లం లేదు. సో ఇది HTML5 వెర్షన్ అనమాట. ఇందులో కూడా వెర్షన్స్ ఉంటాయి HTML. ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చింది HTML. ఓకే, సో మీరు ఏ వెబ్సైట్ యొక్క పేజ్ డెవలప్ చేయాలి అన్న HTML కోడ్ తోటే డెవలప్ చేయాలి. అంటే HTML పేజ్ డెవలప్ చేయడం అంటే ఈ సైట్ చూడండి, మీకు ఇలా కనపడుతుంది కదా విజిబుల్ పార్ట్. ఓకేనా? ఈ విజిబుల్ పార్ట్ ని మీరు డెవలప్ చేయాలంటే ఫంక్షనాలిటీ వేరు. అంటే నేను ఇక్కడ క్లిక్ చేస్తే ఈ పేజ్కి వెళ్ళాలండి, ఇక్కడికి వస్తే ఇలా, ఇది కాదు. లేకపోతే బైనౌ పట్టుగానే బైనౌకి వెళ్ళిపోవాలి అంటే బైనౌ క్లిక్ చేసినప్పుడు జరిగేది కాదు నేను చెప్పేది. మీకు ఏదైతే కనపడుతుందో, ఇక్కడ కనపడుతుంది కదా ఇవన్నీ, ఇదంతా కూడా HTML అనే దాంతో డెవలప్ చేశారు. ఇంకా HTML కి ఆల్టర్నేటివ్ లేదు. ఓకేనా? సో HTML తోటి కోడ్ డెవలప్ చేసి మీకు స్టైలింగ్ అందంగా కనపడడానికి CSS తో స్టైలింగ్ చేస్తారు. ఓకేనా? ఈ సైట్ లో ఒక సైట్ నుంచి ఇంకో సైట్ కి వెళ్ళడానికి కొన్ని ట్యాగ్స్ ఉంటాయి. ఒక్కోసారి జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తూ ఉంటారు. జావా స్క్రిప్ట్ కొన్ని ఫంక్షనాలిటీస్ పర్పస్ జావా స్క్రిప్ట్ వాడుతూ ఉంటారు. ఇంకా ఈ సైట్ లో మీరు రిజిస్టర్ అయ్యి కంపల్సరీగా లోపల బ్యాక్ ఎండ్ లోకి వెళ్ళి వర్క్ చేయాలి అంటే అప్పుడు సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ వాడతారు. PHP నో పైథానో
లేకపోతే జావా జేఎస్పినో, .NET లో ఏఎస్పినో, ఇవి ఇంకా పెర్ల్లో రూబీ అండ్ రైల్స్, సో మెనీ టూల్స్ ఉంటాయి. అవి ఎందుకు? ఒకవేళ మీకు ఏదైనా ఫంక్షనాలిటీ కావాలంటే, అంటే మీరు బ్యాంక్ సైట్లోకి వెళ్ళారు, బ్యాంక్ సైట్లోకి వెళ్ళిన తర్వాత మీరు అందులోకి మీరు బ్యాంక్ సైట్ ని చూస్తున్నారు. చూసేటప్పుడు మీకు ఏది అదంతా కూడా ఫ్రంట్ ఎండ్ HTML తో డెవలప్ చేశారు. వాళ్ళు మీరు అక్కడ లాగిన్ కనపడింది, లాగిన్ మీద క్లిక్ చేసి మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయ్యారు. అప్పటి నుంచి సర్వర్ సైడ్ అంటే అక్కడ ఈ పైథాన్ కోడ్ ఇవి రన్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఓకేనా, అదొకటి గుర్తుపెట్టుకోండి. మనకు ఏం అవసరం లేదు, మనం నేర్చుకోవాల్సింది HTML లో 0.5%. ఓకే, మీరు ఏ HTML కోడ్ చూసుకున్నా డిస్ప్లేలో వ్యూ సోర్స్ కోడ్ కొడితే ఫస్ట్ వచ్చేది డాక్ టైప్ ఇస్ HTML. ఓకే, సో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా ఇవి కూడా మనం టైప్ చేయం, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి డాక్ టైప్ ఇస్ HTML. తర్వాత మనకి HTML డాక్యుమెంట్ లో 2 మెయిన్ సెక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి హెడ్, రెండోది వచ్చేసి బాడీ. సో ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది మాక్సిమం మీ ఇద్దరికి. సో హెడ్ సెక్షన్ అనేది హెడ్ తోటి క్లోజ్ అయిపోద్ది. సో తర్వాత వచ్చేసి బాడీ అనేది /body తోటి క్లోజ్ అయిపోద్ది. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఒకటి మర్చిపోయా, యాక్చువల్గా ఈ రెండు కూడా HTML అనే ట్యాగ్ లో ఉంటాయి. HTML, ఎవ్రీ HTML డాక్యుమెంట్ అనేది 2 పార్ట్స్ కింద డివైడ్ చేశారు. ఓకేనా, ఒకటి హెడ్ సెక్షన్ అంటే మనకి మెటా ఇన్ఫర్మేషన్ అన్నమాట. మెటా ట్యాగ్స్ అన్ని, మెటా అంటే ఈ బాడీలో ఏదైతే కంటెంట్ ఉందో దాని గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ హెడ్ లో మనం పెట్టుకుంటాం. ఓకేనా, హెడ్ సెక్షన్ ఎవ్రీ HTML తో స్టార్ట్ అయ్యి HTML తో ఎండ్ అయిపోయింది. అంటే ఎండ్ అంటే /HTML. ఓకేనా, సో తర్వాత ఇక్కడ చూడండి, మీకు కావాలన్నమాట ఇక్కడ HTML తో స్టార్ట్ అయిందా, ఇక్కడ క్లాస్ వైట్ ఇవన్నీ పెట్టారు, కానీ అది కోడర్స్ గా తెలుస్తుంది, మనకు అనవసరం. HTML అనేది స్టార్ట్ అయింది చూడండి, ఈ అంతా తీసేస్తే <, సింబల్. ఓకేనా, HTML <, సింబల్. సో ఆఖరికి వచ్చేసేయండి, మీరు ఆఖరికి వచ్చేస్తే ఇక్కడ చూసారా HTML అని చెప్పి క్లోజ్ కదా, /HTML ఫార్వర్డ్ స్లాష్ అంటారు దాన్ని, ముందుకు ఉంది కదా. ఓకేనా, ఇక్కడ ఫార్వర్డ్ స్లాష్, రైట్. సో తర్వాత హెడ్ స్టార్ట్ చేసాం, హెడ్ లో మెటా ఇన్ఫర్మేషన్ అనేది పెట్టాం అనమాట. మరి హెడ్ ఎక్కడ క్లోజ్ అయింది? హెడ్ క్లోజ్ అయిన వెంటనే మనకు బాడీ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా, సో మీకు రేపొద్దున ఏమవుతుందంటే కొన్ని సైట్స్ కోడ్ ప్రెస్ తో డెవలప్ చేసి మాన్యువల్ గా డెవలప్ చేసి ఉంచుతారు. ఓకేనా, అంటే కోడ్ రాసి డెవలప్ చేస్తారు. అలా కోడ్ రాసి డెవలప్ చేసినప్పుడు మనకి HTML కోడ్ ఆ సైట్ మనకి వర్క్ కోసం వస్తుంది అనమాట. ఈ సైట్ ని ఆప్టిమైజ్ చేయండి అని చెప్పి వస్తుంది. అలాంటప్పుడు మనం కోడ్ చూసుకుని డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తాం అనమాట. ఓకేనా, ఓకే, ఇక్కడ వరకు హెడ్ ఇక్కడతో అయిపోయింది. ఈ హెడ్ కి మధ్యలో 411 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. సో ఓకే, తర్వాత వచ్చి బాడీ స్టార్ట్ అయింది. ఓకేనా, బాడీ స్టార్ట్ అయ్యి లాస్ట్కి వచ్చి బాడీ అనేది ఎండ్ అయింది. రైట్, సో ఇది ఇక్కడ వరకు అయితే మీకు ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఏ HTML డాక్యుమెంట్ అయినా HTML తో స్టార్ట్ అయ్యి HTML తో ఎండ్ అవుతుంది. ఈ డాక్ టైప్ HTML అంటే మనకు పార్సల్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఏదైనా ఒక వెబ్సైట్ ని మనం ఓపెన్ చేసినప్పుడు బ్రౌజర్ లో ఇక్కడ రిక్వెస్ట్ వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ డౌన్లోడ్ అవుతూ ఉంటుంది సైట్. అప్పుడు వచ్చినప్పుడు ఇందులో కొన్ని పార్సల్స్ ఉంటాయి, ఏది మన బ్రౌజర్ లో సాఫ్ట్వేర్స్ ఉంటాయి కొన్ని. ఓహో, వచ్చేది HTML డాక్యుమెంట్, అదే ఫైండ్ అవుట్ చేసుకోవడానికి ఈ కోడ్ వాడతాం అనమాట. ఇది డెవలపర్ కి వాళ్ళకి మనకి సంబంధం లేదు. ఓకేనా, HTML హెడ్ బాడీ. ఈ హెడ్ లో ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు నేను ఈ కోడ్ రాసేసి దీన్ని సేవ్ యాజ్ devi.html అని సేవ్ చేస్తున్నాను. ఎక్కడ సేవ్ చేస్తున్నాను? నా యొక్క డెస్క్టాప్ లో సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసేటప్పుడు ఇక్కడ టెక్స్ట్ డాక్యుమెంట్ కాకుండా మనం ఏం తీసుకోవాలనుకుంటే ఆల్ ఫైల్స్ అని తీసుకోవాలి. నేను ఏమని సేవ్ చేశాను? devi.html అని చెప్పి సేవ్ చేశాను. ఓకేనా, devi.html సేవ్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ చూడండి, బ్రౌజర్ సింబల్ తోటి కనపడుతుందా దేవి. సో క్లిక్ చేశాను, క్లిక్ చేస్తే ఇది మన HTML పేజ్. సో దీని కింద మనం ఏం రాసాము కోడ్ అనేది ఒకసారి చెక్ చేద్దాం. వ్యూ పేజ్ సోర్స్ మనం రాసిన కోడ్ ఇదేనా? ఏనా? మనం బాడీని క్లోజ్ చేయాలి, అది సింటాక్స్ మిస్టేక్స్ వస్తాయి అనమాట. అలా బాడీని క్లోజ్ చేయకుండా ఉండకూడదు మనం. రైట్,
HTML స్టార్ట్ చేసాం, హెడర్ని ఎండ్ చేసాం, హెడర్ని స్టార్ట్ చేసాం, బాడీని స్టార్ట్ చేసాం, బాడీని కూడా ఎండ్ చేసాం, రైట్. సో మళ్ళీ సేవ్ చేస్తున్నాను. సేవ్ చేస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చి రీలోడ్ చేస్తున్నాను. చూడండి వచ్చేసిందా స్లాష్ బాడీ, రైట్. ఇది మన ఫ్రంట్, మన పేజ్. దీని బ్యాక్ సైడ్ ఉన్న కోడ్ చూపిస్తున్నాను అనమాట, ఏం కోడ్ ఉంది అనేది, రైట్. దీన్ని క్లోజ్ చేసేస్తున్నాను, బ్యాక్ ఎండ్ కోడ్ని అయితే క్లోజ్ చేసేస్తున్నాను. సో ఇది మన ఫ్రంట్ ఎండ్. ఇక్కడ నాకేం కావాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ సైట్ లో చూసుకున్నట్టయితే ఏమని కనపడుతుంది మనకి, ఇక్కడ చూడండి, ఇక్కడికి VLR డిజిటల్ మార్కెటింగ్ క్లాస్ 04 HTML క్యాన్వా ఇమేజెస్ అని కనపడుతుంది కదా. ఇక్కడికి రాగానే మీకు అందరికీ కనపడుతుందా? కనపడుతుంది కదా. అలాగే ఈ వెబ్సైట్ లో ఇక్కడికి రాగానే డిజిటల్ మార్కెటింగ్ వెబ్సైట్ డిజైన్ కంపెనీ ఇన్ మాదాపూర్ హైదరాబాద్ అని చెప్పి కనపడుతుంది కదా. దీన్ని మెటా టైటిల్ అంటాం అన్నమాట. ఇలా కనబడేదాన్ని మెటా టైటిల్ అంటాం. ఓకేనా. ఇక్కడ ఇలా మెటా టైటిల్ ఏమి ఇచ్చారు, డిజిటల్ మార్కెటింగ్ వెబ్సైట్ డిజైన్ కంపెనీ ఇన్ మాదాపూర్ హైదరాబాద్ అని చెప్పి ఉంది. సో దాని పర్పస్ మనం వాడేదాన్ని టైటిల్ ట్యాగ్ అంటాం. చూపిస్తాం. సో హెడ్లో మనకి హెడ్లో టైటిల్ ట్యాగ్, మెటా ట్యాగ్ ఉంటుంది. ఓకేనా. ఈ రెండు ట్యాగ్స్ని గుర్తుపెట్టుకోండి చాలు మనం. ఓకే. సో హెడ్లో ఏం పెడుతున్నాను నేను, టైటిల్ ఒకటి, మెటా ట్యాగ్ ఒకటి పెడుతున్నాను. సో టైటిల్ పోనీ దీని గురించి మర్చిపోండి, తర్వాత చెప్దాము, రైట్. టైటిల్ ట్యాగ్ పెడుతున్నాను. ఈ టైటిల్ ఏమని రాస్తున్నాను అంటే VLR ట్రైనింగ్ డిజిటల్ మార్కెటింగ్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి టైటిల్ ట్యాగ్ అనేది, డిజిటల్ మార్కెటింగ్. సో మెజారిటీ టైం మీరు ఇలా రాయరు, కోడ్లో రాయరు. ఓకేనా. కాకపోతే మీకు తెలిసి ఉండాలి ఎక్కడ రాస్తున్నాను. టైటిల్ ట్యాగ్ స్టార్ట్ చేసాను, ఇందులో ఉంది టైటిల్ ట్యాగ్, హెడ్ సెక్షన్లో ఉంది, రైట్. హెడ్ సెక్షన్లో టైటిల్ VLR ట్రైనింగ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని చెప్పి పెడుతున్నాను. ఓకే. సో ఇప్పుడు చూడండి ఒకసారి ఓపెన్ చేస్తాను. ఓకే. ఏమొచ్చింది, మెటా టైటిల్ వచ్చిందా మనకి, VLR ట్రైనింగ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని చెప్పి. ఓకేనా. సో మనం ఇంతకు ముందు గూగుల్లో సెర్చ్ చేసాం చూడండి, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని చెప్పి. సో మెటా టైటిల్లో ఫస్ట్ ఆప్టిమైజేషన్ కావాలంటే మెటా టైటిల్లో డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని చెప్పి మనకి కీవర్డ్ అందులో ఉండాలి. ఇది ఈ సైట్ చూడండి, కోర్స్ ఎరా చూడండి, ఇక్కడ బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఆన్లైన్ విత్ సర్టిఫికేట్స్ అని చెప్పి కనపడుతుందా. ఈ పార్ట్ ఏదైతే బ్లూ పార్ట్ ఉందో దీన్ని మెటా టైటిల్ అంట. ఓకేనా. సో కావాలంటే చూడండి, దీన్ని ఓపెన్ చేస్తున్నాను, ఈ సైట్ని ఓపెన్ చేశాను, ఏమొచ్చింది, మెటా టైటిల్ బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ ఆన్లైన్ విన్నాను. సో అదే కదా మెటా టైటిల్, ఇలా ఇక్కడ పెట్టింది, రైట్. నేను మీకు కావాలి డౌట్ వస్తే ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చి యూపీఐ సోర్స్లోకి వెళ్ళి ఇప్పుడు మనకు టైటిల్ ట్యాగ్ ఐడియా వచ్చింది కదా, కంట్రోల్ F టైటిల్ TITLE. సో టైటిల్, సో ఇక్కడ నుంచి ఇక్కడికి కాదు, సో అది వాడు రప్ అవ్వట్లేదు కాబట్టి చూడండి, టైటిల్ బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్, ఇదే ఇంతేనా. ఓకేనా. సో మనకి SEOలో టైటిల్ ట్యాగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందులో మన మెయిన్ కీవర్డ్ ఇది పెట్టుకున్నారంటే ఇది కొంత, దీని గురించి తర్వాత చూద్దాం. రియాక్ట్కి సంబంధించింది అనుకోండి, ఇదేదో డేటా రియాక్ట్ ఎలిమెంట్ ఈక్వల్స్ టు ట్రూ అనేది. సో మనకు సంబంధం లేదు, ఆ డెవలపర్స్ రాసుకుంటారు అందులో టైటిల్ ట్యాగ్లో ఏమైనా అట్రిబ్యూట్స్ కావాలంటే వాటిని అట్రిబ్యూట్స్ అంటాం అనమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ హెడ్ ట్యాగ్లో ఎన్ని టైటిల్ ట్యాగ్స్ రాశాను నేను, 2 ఉన్నాయి. కానీ బాగా గుర్తుపెట్టుకోండి, ఒక వెబ్సైట్ ఒక వెబ్ పేజ్ ఉందంటే అందులో ఒకటే టైటిల్ ఉండాలి, 2 టైటిల్స్ ఉండకూడదు. ఓకేనా. సో ఇక్కడ బాగా మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకున్నది ఏంటి, టైటిల్ ట్యాగ్ ని గుర్తుపెట్టుకున్నాను. ఓకేనా. టైటిల్లో మనకు సంబంధించిన మెయిన్ కీవర్డ్, కంటెంట్ కి సంబంధించిన మెయిన్ కీవర్డ్ ఏదైతే ఉందో అది రాస్తాము. సో మనకి
వర్డ్ ప్రెస్ తో డెవలప్ చేసేటప్పుడు అక్కడ టైటిల్ అనే ఆప్షన్ ఉంటుంది, అక్కడ ఇచ్చేసుకోవడం డైరెక్ట్, ఇలా కోడ్ రాయాల్సిన అవసరం ఉండదు. తర్వాత వచ్చేసి రెండోది ఏమనుకున్నాము, మెటా డిస్క్రిప్షన్. మెటా డిస్క్రిప్షన్ ఇది ట్యాగ్. ఇక్కడ ఇప్పుడు చూసిన ట్యాగ్ లాగా ఇది ఉండదు, కొద్దిగా వెరైటీగా ఉంటుంది. మెటా నేమ్ ఈక్వల్స్ టు డిస్క్రిప్షన్. మెటా నేమ్ ఈక్వల్స్ టు డిస్క్రిప్షన్. కంటెంట్ ఈక్వల్స్ టు లెర్న్ ఎసెన్షియల్ SEO టిప్స్ ఫర్ ఇంప్రూవింగ్ యువర్. ఇక్కడ నేను ఏం రాస్తున్నానంటే కంటెంట్ ఈక్వల్స్ టు లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ విత్ రియల్ టైమ్ సినారియోస్ ఇన్ ప్రగతి నగర్. ఓకే, టైటిల్లో కూడా రియల్ టైమ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ ప్రగతి నగర్ అని రాశాను. ఓకే, అంటే ఎక్కువగా మనం ఆ లొకేషన్ టార్గెట్ చేసుకుంటున్నాం, రైట్, విత్ రియల్ టైమ్స్ ఇన్ ప్రగతి నగర్. ఇక్కడ చూడండి, మెటా ట్యాగ్ అనేది సెల్ఫ్ ఎండింగ్ ట్యాగ్ అనమాట. దీనికి /మెటా అని చెప్పి రాయాల్సిన అవసరం లేదు. ఇది ఒక బెనిఫిట్ ఉంది మనకి. ఓకేనా, /మెటా అని రాయాల్సిన అవసరం లేదు, ఇది సెల్ఫ్ ఎండింగ్ ట్యాగ్. ఓకేనా, సో ఇది మనం రాయాల్సి, ఒకవేళ మీకు అంతకే బాగాలేదు అనుకుంటే పోనీ ఇక్కడ ఒక // పెట్టుకో, గ్రేటర్ దాన్ సైన్, అలా కూడా పెట్టరు ఎవరు. ఓకేనా, సో పెట్టాల్సిన అవసరం లేదు HTML5 రూల్స్ ప్రకారం. ఇదివరకు పెట్టేటోళ్ళు, రైట్. ఇక్కడ ఈ మెటా ట్యాగ్ లో ఇదంతా తీసేస్తున్నాను. ఇది ఒక ట్యాగ్ లాగా కనబడుతుందా? మెటా ట్యాగ్ అంటే ఏంటి, ముందు ఒక లెస్ దాన్ సింబల్ ఉండి అందులో సమ్ మ్యాటర్ ఉండి తర్వాత వచ్చి గ్రేటర్ దాన్ సింబల్ ఉంటే దాన్ని ట్యాగ్ అంటాము. ఓకే, ఇది ఒక ట్యాగ్ లాగా కనబడుతుంది కదా. సో ఈ ట్యాగ్ లో మెటాలో వచ్చే నేమ్ అనే ఒక అట్రిబ్యూట్, కంటెంట్ అనే ఒక అట్రిబ్యూట్. ఓకేనా, నేమ్ ఈక్వల్స్ టు డిస్క్రిప్షన్. ఓకేనా, ఇది కామన్ అన్నిటికీ, నేమ్ ఈక్వల్స్ టు డిస్క్రిప్షన్. కంటెంట్ ఈక్వల్స్ టు మనం ఏదైతే గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ లో ముందు రావడానికి కంటెంట్ పెడుతున్నామో ఆ కంటెంట్ ని కంటెంట్ ఈక్వల్స్ టు, సో విత్ ఇన్ డబుల్ కోట్స్ లో ఈ కంటెంట్ అని రాస్తాం. మనం చేయాల్సింది ఏమీ లేదు, దీన్ని కాపీ పేస్ట్ చేసుకుని ఈ కంటెంట్ దగ్గర ఇది రాస్తాం. ఇది అన్ని ఎప్పుడు చేస్తాము, సమ్ ఎక్స్ అనే డెవలపరు వర్డ్ ప్రెస్ ఏమి యూజ్ చేయకుండా అతను ఒక నోట్ ప్యాడ్ ను, ఒక ఎడిటర్స్ ని యూజ్ చేసుకుని, జావా డెవలపర్ అనుకోండి, ఎడిటర్స్ ని యూజ్ చేసుకుని వెబ్సైట్ ని డెవలప్ చేసేసాడు. సో అది SEO ఫ్రెండ్లీ వెబ్సైట్ కాదు. అప్పుడు ఆ సైట్ మొత్తం డెవలప్ అయిపోయిన తర్వాత మన దగ్గరికి వచ్చి అడుగుతారు, బాబు నేను ఇలా సైట్ డెవలప్ చేశాను, అది వర్డ్ ప్రెస్ దేంతో చేయలేదు, మేము కోడ్ యూజ్ చేసుకుని డెవలప్ చేసుకున్నాము, ఇప్పుడు దానికి మీరు SEO చేసి పెట్టాలి అన్నప్పుడు మనం ఒక్కొక్క పేజ్ ని ఓపెన్ చేస్తే అందులో టైటిల్ ట్యాగ్ పెట్టారా లేదా, వాళ్ళు పెట్టకపోతే టైటిల్ పెట్టి అసలు ఆ పేజ్ లో మెయిన్ కంటెంట్ ఏముందో వాళ్ళే చెప్తారు. దీనికి పేజ్కి ఏం కావాలంటే ఈ టైటిల్ పెట్టండి అని చెప్తారు. అలాగే డిస్క్రిప్షన్ కూడా లేదంటే డిస్క్రిప్షన్ కూడా వాళ్ళే చెప్తారు. మనం ఈ డిస్క్రిప్షన్ యాడ్ చేసి ఇక్కడ కంటెంట్ దగ్గర ఆ డిస్క్రిప్షన్ యాడ్ చేస్తాం. ఈ సీక్రెట్ వాళ్ళకి చెప్పకూడదు, డెవలపర్ ఇక్కడ నేను ఇది పెడుతున్నాను అసలు ఈ సైట్ అంటే. ఇక్కడ చూడండి, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని చెప్పి గూగుల్లో సెర్చ్ పెట్టినప్పుడు మనకి ఇక్కడ చూడండి ఏం కనబడుతుంది, ఇక్కడ ఇది మెటా టైటిల్ అనుకున్నాం కదా, టైటిల్ ట్యాగ్ అనుకున్నాం కదా, ఇక్కడ కనపడుతుంది చూడు, ఇది డిస్క్రిప్షన్. ఓకేనా, ఈ డిస్క్రిప్షన్ ఎక్కడ రాసాం మనం, కంటెంట్ ఈక్వల్స్ టు లో రాసాం. ఈ రెండు ట్యాగ్స్ ఎక్కడ ఉన్నాయి మనకి, హెడ్ సెక్షన్ లో ఉన్నాయి. ఈ రెండే మనకు కావాల్సింది. ఓకేనా, మీకు క్లారిటీ వచ్చినప్పుడు ఈ టైటిల్ అనేది మనం గూగుల్లో సెర్చ్ కొట్టినప్పుడు ఏదైతే బ్లూ కలర్ లో కనపడుతుందో, బ్లూ కలర్, ఇది బ్లూ కలర్ ఏనండి, ఇది బ్లూ కలర్ ఏనా, బ్లూనే అండి, బ్లూ కలర్ లో కనపడుతుందో దాన్ని టైటిల్ ట్యాగ్ లో రాసింది అక్కడ కనపడుతుంది. గూగుల్ యొక్క సెర్చ్ ఇంజిన్ లో ఉన్న రోబోట్స్ రీడ్ చేసినప్పుడు ఈ టైటిల్ లో ఉన్న కంటెంట్ తీసుకెళ్ళి ఇక్కడ పెట్టుకుంటాయి, టైటిల్లో రాసింది. అలాగే డిస్క్రిప్షన్ లో రాసింది తీసుకొచ్చి ఇక్కడ పెడతాయి. ఎన్ని వర్డ్స్ వరకు రీడ్ చేస్తాయంటే ఇక్కడ చూడండి తెలిసిపోతుంది కదా మనకి, ఈ ఎన్ని క్యారెక్టర్స్. మనం ఇక్కడ బోల్డ్ అంత క్యారెక్టర్ రాయొచ్చు, మనం డిస్క్రిప్షన్ ఈక్వల్స్ అని సమ్ బ్లా బ్లా బోల్డ్ అంత కంటెంట్ రాయొచ్చు. ఒక 2000 లెటర్స్ రాసాం, అన్ని రీడ్ చేయలేదు. ఫస్ట్ ఏదైతే 120-150 క్యారెక్టర్స్ ఉంటాయో అంతవరకే గూగుల్ తీసుకోగలుగుతుంది, మిగతా దాన్ని తీసుకోలేదు. ఓకేనా, ఇక్కడ చూడండి అన్ని డిస్క్రిప్షన్స్ ని చెక్ చేయండి, ఇది ఎన్ని క్యారెక్టర్స్, ఇదంతా కూడా మెటా డిస్క్రిప్షన్. ఓకేనా, ఇవి ఏంటి అనేది కమింగ్ వీడియోస్ లో చెప్తా, ఇవి అలా తెచ్చుకోవాలి మనం. ఓకే, సో తర్వాత మనం ఇప్పుడు HTML డిస్కస్ చేస్తున్నాం. సో హెడ్ ట్యాగ్ లో టైటిల్, డిస్క్రిప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు డౌట్ వచ్చి ఓకే డిస్క్రిప్షన్ రాసారా రాయలేదా అక్కడి నుంచి వచ్చిందంటే సైట్ ని ఓపెన్ చేసుకుని
వ్యూ సోర్స్ కోడ్ కొట్టి మెటా నేమ్ సెర్చ్ కొట్టండి. మెటా ఏమని సెర్చ్ కొడతారు? మెటా నేమ్ ఈక్వల్స్ టు డిస్క్రిప్షన్ అని సెర్చ్ కొట్టండి, సరిపోతుంది. డిస్క్రిప్షన్ అని కొడితే వాళ్ళ కంటెంట్లో ఏం రాశారో యాజ్ అదే ఇక్కడ మనకి డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఓకేనా? సో మనం రాసిన కంటెంట్లో ఇప్పుడు సెర్చ్ ఇంజిన్ ఎలా వర్కౌట్ అవుతుంది అనేది మొత్తం తర్వాత చెప్తాను. ఓకే, సో మీరు ఒక వెబ్సైట్ డెవలప్ చేసేసి హోస్టింగ్ అకౌంట్ తీసుకుని వెబ్సైట్ని బిల్డ్ చేసేసి అప్ టు పెట్టేసేసారు. పెట్టినప్పుడు ఏంటంటే గూగుల్ నుంచి కొన్ని స్పెషల్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, సెర్చ్ ఇంజిన్కి సంబంధించిన సాఫ్ట్వేర్స్. వాటిని రోబోట్స్ అంటారు, కొంతమంది స్పైడర్స్ అంటారు, కొంతమంది క్రోలర్స్ అంటారు. ఓకేనా? అవి ఏం చేస్తాయంటే కొత్తగా జనరేట్ అయిన వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో, కొత్తగా క్రియేట్ చేసిన పేజెస్ ఉన్నాయో వచ్చి వాటిలో ఏమన్నా స్పామ్ కంటెంట్, అన్నెసరీ కంటెంట్ ఉంటే ఆ సైట్ని మళ్ళీ క్రోల్ చేసుకో, వాళ్ళ సెర్చ్ ఇంజిన్కి ఇండెక్స్ చేసుకో. ఓకేనా? నైస్గా ఫ్రెష్గా కంటెంట్ ఉంటే తీసుకెళ్ళి వాళ్ళ యొక్క డేటాబేస్లో ఇండెక్స్ చేసుకుంటాయి అనమాట. ఈ సైట్ ఓకే, ఈ సైట్లో ఈ కంటెంట్ ఉందని ఇండెక్స్ చేసుకుని సెర్చ్ ఇంజిన్కి ఇండెక్స్ చేస్తాయి. చేసినప్పుడు మనం ఏదన్నా కీవర్డ్ తోటి సెర్చ్ కొట్టినప్పుడు మన సైట్ అనేది ముందు వస్తుంది. ముందు రావడానికి మళ్ళీ సో మెనీ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయి. అవన్నీ నేను కమింగ్ సెషన్లో చెప్తాను. సో ముందైతే రోబోట్ మనం చేయాల్సిన పని ఏంటంటే మనం వెబ్సైట్ని క్రియేట్ చేసి అందులో కంటెంట్ని పెట్టి గూగుల్ సెర్చ్ ఇంజిన్ని, బింగ్ సెర్చ్ ఇంజిన్, బాబు నేను ఇలా ఒక వెబ్సైట్ని చేశాను, వచ్చి నా సైట్ని విజిట్ చేయని చెప్పి పిలవాలి. మనం ఎక్కడ పిలుస్తాము ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో చెప్తాం. సో మనం పిలవపైన వచ్చి రీడ్ చేస్తూ ఉంటాం మన సైట్. ఓకేనా? సో కొద్దిగా ఫాస్ట్గా ఇండెక్స్ కావాలనుకో మన సైట్ మనం వెళ్ళి పిలవాలి, పింగ్ చేయాలి. అది ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో చెప్తాను. నేను పిఎల్ఆర్ సాఫ్ట్వేర్ని కంప్లీట్గా డెవలప్ చేసుకున్నా మీకు ఇవన్నీ చూపిస్తాను 1 by 1. సో మనకి ఇక్కడ హెడ్లో ఈ 2 అయిపోయినాయి. తర్వాత కావాల్సింది ఏంటంటే బాడీ ట్యాగ్లో ఇప్పుడు ఇంతవరకు మనకి విజిబుల్ కాదు. ఇక్కడ చూడండి, ఈ సైట్ ఓపెన్ చేస్తున్నాను, చేసినప్పుడు మనది హెడ్ టైటిల్ వచ్చేసి ఇక్కడ కనపడుతుంది కదా, మరి డిస్క్రిప్షన్ ఎక్కడన్నా కనపడుతుందా? ఇక్కడ కనపడదు. మనం రైట్ క్లిక్ చేసి వ్యూ పేజ్ సోర్స్ వచ్చేస్తాను, కనపడుతుంది. ఇక్కడ ఇంకా ఏదైతే ఈ పార్ట్లో మనకి కనపడుతుందో అదంతా కూడా బాడీ తోటి ఇంప్లిమెంట్ చేస్తారు. ఈ బాడీ ట్యాగ్లోనే రాస్తారు కదా. ఓకేనా? ఈ బాడీ ట్యాగ్లో రాస్తారు. నేను ఇప్పుడు మన యొక్క దేవి.html పేజ్లో నేను ఏమని రాద్దాం అనుకుంటున్నాను అంటే బాడీలో h1 అనేది ఒక ట్యాగ్. సో వెల్కమ్ టు VLR ట్రైనింగ్ అని చెప్పి రాస్తున్నాను. ఓకే, /h1 క్లోజ్ చేసేయాలి కంపల్సరిగా. ఓకే, సో h1 సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి ఒకసారి ఓపెన్ చేసుకుని ఉంచాను కదా ఆ పేజ్కి వెళ్ళి ఇప్పుడు చూడండి రీలోడ్ చేశాను. వచ్చిందా వెల్కమ్ టు VLR ట్రైనింగ్ అని? అర్థమవుతుందండి? దేవి పద్మ ఏమన్నా ఫాస్ట్గా వెళ్తుంది? లేదు అర్థం మీకు అర్థం కాకపోయినా అడగండి, కావాలంటే రేపు కూడా ఇదే చేద్దాము. లేదు నన్ను ఆపేయండి అర్థం కాకపోతే. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇలా h1 నుంచి h6 వరకు ట్యాగ్స్ ఉంటాయండి మన సైట్లో, మన బాడీలో రాసుకోవడానికి. ఓకే, h2 సేమ్ కంటెంట్ h2లో పెడుతుంది. ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? చాలా సింపుల్గా కూడా ఉంటాయి. వెల్కమ్ టు VLR ట్రైనింగ్ h2లో పెడుతున్నా. ఈ కంటెంట్ ఏమవుతుంది? కొద్దిగా చిన్నగా కనపడుతుంది. ఇప్పుడు మీరు ఏదైనా ఒక నోట్స్ రాయమన్నారు, మీరు స్కూల్లో నోట్స్ రాసుకునేటప్పుడు ఒక వైట్ బుక్ తీసుకుని అందులో కంటెంట్ రాసేటప్పుడు ఏం చేసేటవాళ్ళు మీరు? సో ఏదైనా హెడ్డింగ్స్ వచ్చినాయి అనుకోండి, ఏం చేస్తారు? సో కొద్దిగా ముందు హెడ్డింగ్ చెప్పినప్పుడు కొద్దిగా బోల్డ్ గాను పెద్ద కలర్లో వచ్చేటట్టు రాస్తారు, పెద్దగా ఫాంట్ వచ్చేటట్టు. తర్వాత పారాగ్రాఫ్ రాస్తారు. తర్వాత సబ్ హెడ్డింగ్ పెట్టుకోమన్నప్పుడు కొద్దిగా చిన్నగా రాస్తారు కదా. అలాగే ఈ వెబ్ పేజ్ డిజైన్ కూడా ఇంతే. ఓకేనా? మనకి బాగా ఇంపార్టెంట్ మ్యాటర్ వచ్చేసి h1 ట్యాగ్లో పెడతాం. తర్వాత సబ్ టాపిక్స్ వచ్చినప్పుడు h2. ఒక HTML పేజ్కి ఒకటే h1 ట్యాగ్ యూజ్ చేసుకోవాలి. ఓకేనా? సో తర్వాత వచ్చేసి ఇవన్నీ మీకు ఇప్పుడు కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉన్న ఫ్యూచర్లో 1 by 1 చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం కదా, అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్లారిటీ వస్తుంది. ఓకే, h1 ట్యాగ్ నుంచి h6 ఉంటుంది. సో తర్వాత పారాగ్రాఫ్ ట్యాగ్. సో ఇది పారాగ్రాఫ్ ట్యాగ్ మనకు అంత యూజ్ అవ్వదు, కానీ ఇది నేర్చుకోవాలి. తర్వాత ఇమేజ్ ట్యాగ్, తర్వాత యాంకర్ ట్యాగ్. అంతే, అయిపోయింది. ఓకేనా? ఇమేజ్ ఇప్పుడు అసలు మనకి కావాల్సింది ఏంటంటే ఇందులో మనం ఇది ఏం పేజీ? ఒక HTML పేజ్ కదా. devi.html అనేది ఒక హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ పేజ్, HTML పేజ్. సో మన వెబ్సైట్లో కంటెంట్ను డిస్ప్లే చేయడానికి HTML లాంగ్వేజ్ని వాడతాం. సో అసలు HTML హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటే మీనింగ్ ఏంటి?
అసలు హైపర్ టెక్స్ట్ అంటే ఏంటి? మార్కప్ లాంగ్వేజ్ అంటే మనం రాసుకోవడానికి యూజ్ చేసే లాంగ్వేజ్ అనుకుందాము. ఇది చేయడానికి. హైపర్ టెక్స్ట్ అంటే ఏంటి మీనింగ్? హైపర్ టెక్స్ట్ అంటే ఇప్పుడు మీరు ఒక నోట్ ప్యాడ్ తీసుకున్నారు, ఓకేనా? మీకు కొద్దిగా ఐడియా ఉంటే ఎప్పుడు సిస్టమ్ అంతా ఉంటే, ఇందులో నేను ఈ నోట్ ప్యాడ్ లో ఒక ఇమేజ్ ని పెట్టగలుగుతానా? లేదు. లేదు. నేను ఒక వీడియోని ఇక్కడ తీసుకొచ్చి పెట్టగలుగుతానా? నో. అంటే ఒక ఒక నోట్ ప్యాడ్ అనేది ఓన్లీ టెక్స్ట్ అనే హ్యాండిల్ చేయగలుగుతుంది, ఓకేనా? అలాగే ఏం చేద్దాము అంటే ఒక వర్డ్ డాక్యుమెంట్ తీసుకుందాం. ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ ఉంటుంది కదా, ఎంఎస్ వర్డ్. సో అందులో మనం టెక్స్ట్ రాయగలుగుతామా? ఎంఎస్ వర్డ్ లో ఇమేజ్ పెట్టగలుగుతామా? 100% పెట్టగలుగుతాం. లింక్స్ పెట్టగలుగుతామా? 100% లింక్స్ కూడా పెట్టగలుగుతాం, ఓకేనా? సో కానీ అందులో కొన్ని థింగ్స్ చేయలేం, ఓకేనా? అలాగే అన్ని ఇక్కడ ఒక HTML పేజ్ ఉందంటే ఇందులో మన కంటెంట్ చూపించగలుగుతాం ఈ పేజ్ లో, రైట్? అలాగే ఒక వీడియోని ప్లే చేయగలుగుతాం. అంటే ఇక్కడ చూడండి, ఇది కూడా ఒక HTML పేజే కదా. ఇందులో మనం వీడియోస్ ని ఇమేజెస్ ని డిస్ప్లే చేయగలుగుతున్నాం. లింక్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది? వీడియో పేజ్ కూడా వెళ్తుంది, వీడియోని కూడా ప్లే చేయగలుగుతాం. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటే, హైపర్ టెక్స్ట్ అంటే ఒక పేజ్ లో మనం హైపర్ టెక్స్ట్, ఏ టెక్స్ట్ అయినా సరే అంటే హైపర్ మీడియా, ఓకేనా? వీడియోస్ ప్లే చేయగలుగుతాం, ఇమేజ్ ని పెట్టగలుగుతాం, లింక్ ని పెట్టగలుగుతాం, అన్ని రకాల థింగ్స్, ఒక యానిమేషన్ ప్లే చేయగలుగుతాము, అన్ని రకాల మీడియాని హ్యాండిల్ చేస్తుంది కాబట్టి దీన్ని హైపర్ టెక్స్ట్ అంటున్నాం. హైపర్ అంటే మీనింగ్, అది హైపర్ మీడియా అంటే మీనింగ్ అది అనమాట. సో ఒక వెబ్ పేజ్ అనేది, మీరు న్యూస్ పేపర్ తెచ్చుకున్నారు, న్యూస్ పేపర్లో ఏం కనపడతాయి? ఓన్లీ మీకు ఒక ఈనాడు పేపర్ తెచ్చుకున్నారు ఇంటికి ఒక 10 రూపాయలు పెట్టి, అందులో మీకు ఇమేజెస్ డిస్ప్లే అవుతాయి, యాడ్స్ ఇమేజెస్ కంటెంట్ ఉంటుంది. అందులో ఏదైనా ఒక వీడియో ప్లే అవుతుందా న్యూస్ పేపర్ మీద? లేదు. అదే ఈనాడు.net ఓపెన్ చేయండి, ఈ ఒక పేజ్ ఓపెన్ చేయగానే అందులో యూట్యూబ్ వీడియో కూడా ప్లే అవుతా ఉంటుంది, ఓకేనా? సో లింక్స్ కూడా ఉంటాయి, క్లిక్ చేస్తే ఇంకో పేజ్కి వెళ్ళిపోతాం. సో ఇలా డెవలప్ చేయడానికి యూజ్ చేస్తున్నాం కాబట్టి అందుకని దీన్ని హైపర్ టెక్స్ట్ అంటున్నాం అనమాట. హైపర్ అంటే మీనింగ్, అది నాకు తెలిసినంత వరకు, రైట్? సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే, ఇప్పుడు మన ఏం పేజ్ ఇది, రైట్? సో devi.html లో ఇక్కడ నేను ఒక ఇమేజ్ ని పెడదాం అనుకుంటున్నాను, ఓకేనా? ఇమేజ్ ఏముంది? నా డెస్క్టాప్ మీద ఏదైనా ఇమేజ్ ఉందని చూద్దాం. ఇదిగో ఈ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ ని devi.html ఫైల్లో పెడదాం అనుకుంటున్నాం. సో దాని గురించి మనకు కావాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఇమేజ్ ఎక్కడుందో ఆ లొకేషన్ కావాలి. సో ఎక్కడుంది ఇమేజ్? సిలో, యూజర్స్లో, వెంకట్లో, డెస్క్టాప్ అనే ఫోల్డర్లో ఉంది, రైట్? ఇప్పుడు నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నాను, జస్ట్ దీన్ని ఊరికే పేస్ట్ చేసుకుంటున్నాను, తీసేస్తా తర్వాత. మన బాడీలోకి వచ్చేస్తున్నాను. బాడీలో కిందే కదా నేను ఇమేజ్ పెడదాం అనుకున్నాను. H2 ట్యాగ్ తర్వాత ఇమేజ్ SRC ఈక్వల్స్, బాగా గుర్తుపెట్టుకోండి, ఇమేజ్ అనేది ఒక ట్యాగ్, IMG, అంతే. సో IMG ఇది సెల్ఫ్ ఎండింగ్ ట్యాగ్, ఓకేనా? సెల్ఫ్ ఎండింగ్ అంటే స్లాష్ ఇమేజ్ అని ఉండదు, పెట్టాల్సిన అవసరం లేదు, ఒక ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చేసుకుంటే సరే, ఓకేనా? ఇమేజ్కి మధ్యలో ఏమీ రాయం కాబట్టి ఇది సెల్ఫ్ ఎండింగ్ ట్యాగ్ అనమాట. మనకి ఇది చూడండి, H1కి H1 మధ్యలో కంటెంట్ రాసాం కాబట్టి ఇది సెల్ఫ్ ఎండింగ్ ట్యాగ్ కాదు. ఇమేజ్కి మధ్యలో ఏమి రాయం మనం, ఓకే? ఇమేజ్కిను స్లాష్ IMGకి మధ్యలో ఏమి రాయం, అందుకని ఇది సెల్ఫ్ ఎండింగ్ ట్యాగ్ అనమాట, ఓకే? ఈ రెండింటి మధ్యలో ఏమి రాయం కాబట్టి మనం సింపుల్గా దీన్ని తీసేసి ఇక్కడ ఇలా ఒక ఫార్వర్డ్ స్లాష్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ ఇమేజ్ ట్యాగ్కి 2 ఆట్రిబ్యూట్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటి ఇమేజ్లో ఇమేజ్ SRC ఈక్వల్స్ టు, సో 2 డబుల్ కోట్స్లో పెట్టేసి ఉంచేసుకోండి. తర్వాత ఆల్ట్ టెక్స్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఆల్ట్ ఈక్వల్స్ టు, సో డబుల్ కోట్స్ ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు SRC అంటే ఏంటంటే మీనింగ్ సోర్స్,
ఇమేజ్ ఎక్కడి నుంచి డిస్ప్లే కావాలి. ఇప్పుడు మన ఇమేజ్ ఈ ఫైల్ ఎక్కడ ఉంది, avi.html డెస్క్టాప్ మీద ఉంది కదా. సో మన యొక్క ఈ పేజ్ ఎక్కడ ఉంది, ఈ పేజ్ కూడా డెస్క్టాప్ మీదే ఉంది కదా. ఈ ఇమేజ్ కూడా ఎక్కడుంది, డెస్క్టాప్ మీదే ఉంది కదా. ఓకే, సో దీనికి రీనేమ్ చేస్తాను ఇప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా. react.js. సో ఇది కూడా డెస్క్టాప్ మీదే ఉంది కాబట్టి నేను సింపుల్గా దీన్ని కాపీ చేసుకుని ఈ నేమ్ని, సో ప్రాపర్టీ షో మోర్, ఇదే ఫైలు .png ఫైల్. ఓకేనా, .png ఫైల్. ఇది మీకు అర్థం కాకపోతే ఇంకోసారి చెప్తాను రేపు క్లాస్లో. చాలా సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ టైం అయితే మాత్రం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. png, సో react.js.png. సో సేమ్ లొకేషన్లో ఉన్నాయి కాబట్టి ఏది నా avi.html డెస్క్టాప్ మీదే ఉంది ఈ ఫైలు, అలాగే ఇమేజ్ కూడా డెస్క్టాప్ మీదే ఉంది కాబట్టి ఇక్కడ నేనేమో పాత్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. react.js.png. సో ఆల్ట్ టెక్స్ట్ గురించి చెప్తాను నేను, ఆల్ట్ అట్రిబ్యూట్ గురించి. ఒకసారి మన సైట్ ఓపెన్ చేసి చూడండి. సో ఇమేజ్ వచ్చిందా మన దాంట్లోకి, ఓకేనా. సో ఇది వాళ్ళ ఎవరు డౌట్ ఉంటే చెప్తాం మళ్ళీ నేను. ఓకే, సో ఇమేజ్ ఇప్పుడు ఏం చేశాను అంటే నేను ఇందులో ఇమేజ్ యొక్క ఏదో 3 అని పెట్టేసేసాను. ఇప్పుడు ఇమేజ్ ఇక్కడ డిస్ప్లే అవుతుందా మన పేజ్లో avi.html అవుతుంది, ఎందుకంటే ఇమేజ్ నేమ్ కరెక్ట్గా అవ్వలేదు మనం కదా, లేదు కాబట్టి మనకి ఇమేజ్ రావట్లేదు. రైట్, ఒక్కోసారి ఇమేజ్ డిస్ప్లే కాదు మనకి. ఓకే, ఎప్పుడు డిస్ప్లే కాదు, వాళ్ళ మనం రాంగ్ పాత్ కానీ రాంగ్ ఫైల్ నేమ్ కానీ ఇస్తే మనకి ఇమేజ్ అనేది డిస్ప్లే కాదు. ఓకే, సో తర్వాత ఇమేజ్ కొన్ని ఏంటంటే ఇమేజ్కి ఆల్ట్ టెక్స్ట్ ఎందుకు ఇస్తామంటే మనకి ఇమేజ్ని చూడగానే కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి ఆన్లైన్లో, అవి ఏంటంటే బ్లైండ్ పీపుల్ ఉన్నారనుకోండి, బ్లైండ్ పీపుల్ ఈ పేజ్ని చూడగలుగుతారా, చూడలేరు. కానీ వాళ్ళు వినాలి అనుకుంటే కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి, అవి ఏం చేస్తాయి అంటే సో ఇక్కడ ఉన్న కంటెంట్ మొత్తాన్ని రీడ్ చేసి బ్లైండ్ పీపుల్కి వినిపిస్తూ ఉంటారు అనమాట. అలాగే ఇమేజ్ని ఆ సాఫ్ట్వేర్ రీడ్ చేయలేదు దీని మీద ఏముందో అనేది. సో కాకపోతే దీనికి ఇచ్చిన ఆల్ట్ టెక్స్ట్లో ఏదైతే కంటెంట్ ఉందో అది రీడ్ చేసి వినిపించగలుగుతాయి. అలాగే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ పర్పస్ కూడా ఆల్ట్ ట్యాగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో మీరు ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని చెప్పి గూగుల్లో సెర్చ్ కొట్టారు, సెర్చ్ కొట్టిన తర్వాత ఇమేజెస్లోకి వెళ్ళారు. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇమేజెస్ చాలా కనబడుతున్నాయి కదా మనకి. సో ఇమేజెస్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇమేజెస్ అని దీనికి ఎలా తెలిసినాయి అంటే ఇందులో ఉన్న కంటెంట్ కాదు, దీని వెనకాల రాసిన ఆల్ట్ టెక్స్ట్ని యూజ్ చేసుకుని గూగుల్ ఫైండ్ అవుట్ చేసుకుంది అనమాట. ఓకేనా, ఒక్కొక్కసారి మనం ఇక్కడ మహేష్ బాబు ఇమేజెస్ అని సెర్చ్ కొడితే పవన్ కళ్యాణ్ ఇమేజ్ కూడా ఒక్కొక్కసారి కనపడుతుంది. అదేంటి, మనం మహేష్ బాబు అని సెర్చ్ కొడితే పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఎందుకు కనపడుతుంది అంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ ఇమేజ్ని పెట్టి ఆల్ట్ టెక్స్ట్ కింద ఆ ఇమేజ్ని మహేష్ బాబు ఇమేజ్ అని సేవ్ చేసి ఆల్ట్ టెక్స్ట్ కింద కూడా ఆల్ట్ డిస్క్రిప్షన్ కానీ అన్ని కూడా మహేష్ బాబు అని ఇచ్చారు. ఏది, పవన్ కళ్యాణ్ ఫోటోకు మహేష్ బాబు అని ఇచ్చారు. అందుకని ఎవరైనా పవన్ కళ్యాణ్ అదే మహేష్ బాబు ఇమేజెస్ అంటే ఒక్కొక్కసారి పవన్ కళ్యాణ్ ఇమేజ్ కూడా డిస్ప్లే అవుతుంది, ఎందుకంటే ఆ పవన్ కళ్యాణ్ ఇమేజ్కి మహేష్ బాబు అని పేరు ఇచ్చారు, ఆల్రెడీ టెక్స్ట్ అలా ఇచ్చారనమాట. అది గూగుల్ రీడ్ చేసుకునేటప్పుడు, రోబోట్ రీడ్ చేసుకునేటప్పుడు పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఇదివరకు రోజులు, ఇప్పుడు కొద్దిగా ఏఐ వచ్చిన తర్వాత అది డిటెక్ట్ చేస్తున్నాయి అనుకోండి, ఇదివరకు రోజుల్లో అలా జరిగేది అనమాట. ఓకేనా, సో ఆల్రెడీ టెక్స్ట్ ఏం చేద్దాం, రియాక్ట్ జేఎస్ ఆన్లైన్ ట్రైనింగ్ ఇన్ ప్రగతి నగర్ అని చెప్పి ఇచ్చారు, ఇన్ ప్రగతి నగర్. ఓకే, రియాక్ట్ జేఎస్, సో ఆల్ట్ టెక్స్ట్ ఇచ్చారు. ఓకేనా, ఆల్టర్నేటివ్ టెక్స్ట్. సో అలా రీడ్ అవుతుంది. ఒక్కొక్కసారి ఇమేజ్ పాత్ లేకపోతే అలా అక్కడ ఈ టెక్స్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. సేవ్ చేశాను, Ctrl+S సేవ్ చేశాను. ఓకే, సేవ్ చేసి రీలోడ్ చేశాను. ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే దీనికి టైటిల్ ట్యాగ్ కూడా ఉంటుంది, చెప్తాను. ఇమేజ్ని చేసేసి, సో ఇమేజ్ పోతలేదు. ఇప్పుడు చూడండి, ఆ ఇమేజ్ క్రాక్డ్ వెర్షన్ దగ్గర ఏమని కనపడుతుంది, రియాక్ట్ జేఎస్ ట్రైనింగ్ ఇన్ ప్రగతి నగర్ అని చెప్పి కనపడుతుంది కదా. ఆల్టర్నేటివ్ అంటే ఇమేజ్ కనపడినప్పుడు మనకు ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అనేది ఈ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది.
ఓకే, రెండోది ఇంకో అడ్వాంటేజ్ ఎస్ఈఓ పర్పస్ యూజ్ అవుతుంది. మూడోది మెయిన్ గా యూజ్ అయ్యేది ఏంటంటే ఇమేజ్ డిస్ప్లే కానప్పుడు ఆల్టర్నేటివ్ గా ఈ టెక్స్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఎస్ఈఓ పర్పస్ యూజ్ అవుతుంది, అంటే గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ లో ముందు రావడానికి యూజ్ అవుతుంది. దీనికన్నా టైటిల్ ట్యాగ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. అది చాలా టైటిల్ కూడా పెడతాము, అది ఎలా పెడతాం ఏంటి అనేది చెప్తాను. ఓకే, ఇమేజ్ కి టైటిల్ నేను చెప్పేది. ఓకేనా, ఆల్టర్నేటివ్ టెక్స్ట్ తర్వాత ఇంకా ఏముంది? సో ఇక్కడ కాకపోయినా మీకు ఏమైనా వర్క్ ఉందో కంటిన్యూ చేయండి. దేవి పద్మ, చెప్పండి సార్, చెప్పండి సార్. ఓకే. సో ఇది ఒకటి క్లోజ్ చేసేద్దాము, అయిపోతుంది. ఎందుకంటే మీకు రేపొద్దున డౌట్ వస్తే మళ్ళీ చెప్తాను. ఓకేనా, ఇంకా ఉన్న మిగిలిన ట్యాగ్ ఏంటంటే ఏ ట్యాగ్, అంతే, యాంకర్ ట్యాగ్. సో సింపుల్ ఏ ఏ ఏ ఈ ఏ ట్యాగ్ ఎలా ఉంటుందంటే ఏ స్లాష్ ఏ, అంతే. ఓకే, ఈ ఏ ట్యాగ్ లో మెయిన్ గా మనకు కావాల్సింది ఏంటంటే హెచ్ఆర్ఈఎఫ్ అట్రిబ్యూట్ ఉంటుంది. ఓకేనా, ఏ ట్యాగ్ లోపల హెచ్ఆర్ఈఎఫ్ ఉంటుంది అనమాట. తర్వాత వచ్చి ఏకి మధ్యలో ఏముంటుందంటే సో ఆల్టర్నేటివ్ టెక్స్ట్ ఉంటుంది, యాంకర్ టెక్స్ట్ ఉంటుంది, విఎల్ఆర్ ట్రైనింగ్. నేను ఇది ఎందుకో చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తాను, విఎల్ఆర్ ట్రైనింగ్ .com. ఇప్పుడు ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి నేను ఇక్కడ గ్రూవీ మీదకి వెళ్ళాను, మెనూ మీద. ఈ గ్రూవీ మీద క్లిక్ చేయగానే ఏమవుతుంది, నేను గ్రూవీ పేజ్కి వెళ్తున్నాను కదా, అంతేనా? ఇప్పుడు ఐటీ ఆడిట్ మీద క్లిక్ చేశాను, ఎక్కడికి వెళ్ళాను? ఐటీ ఆడిట్ పేజ్కి వచ్చాను. ఓకే, సో ఇక్కడ ఏంటి ట్యాగ్, ఇక్కడ రిజిస్టర్ నో అని ఉంది. రిజిస్టర్ నో మీద మౌస్ వెళ్ళగానే చూసారా హ్యాండ్ సింబల్ పడుతుంది. ఓకేనా, సో దీని మీద క్లిక్ చేయగానే రిజిస్టర్ నో పేజ్కి వెళ్ళాను, రైట్. అలాగే మన మన devi.html నేను ఏంటంటే హోమ్ అబౌట్ us, సో ఇది తీసేస్తాను. ఓకే, సో ఇక్కడ ఒక చిన్న బిఆర్ ఇస్తున్నాను. బిఆర్ అంటే ఏంటో మీకు కమింగ్ సెషన్ వరకు అవుతుంది, రైట్. ఓకే, సో బిఆర్ అవ్వకపోతే ఏమవుతుందో చూడండి. ఫస్ట్ సేవ్ చేస్తున్నాను, సేవ్ చేస్తే ఏమవుతుంది, ఇమేజ్ పక్కనే విఎల్ఆర్ ట్రైనింగ్ అని ఇలా వచ్చేస్తుంది. నాకు న్యూ లైన్లోకి రావాలి ఈ విఎల్ఆర్ ట్రైనింగ్ అనేది. అలాంటప్పుడు నేను బిఆర్ ట్యాగ్ని యూజ్ చేసుకుంటాను. ఓకేనా, ఇది కిందకు వచ్చింది కదా. నేనేంటి ఈ విఎల్ఆర్ ట్రైనింగ్ మీద క్లిక్ చేస్తే నేను నా విఎల్ఆర్ ట్రైనింగ్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఓకేనా, ఈ వెబ్సైట్కి వెళ్ళాలి. అందుకని ఏం చేస్తున్నాను అంటే ఏ ట్యాగ్లో హెచ్ఆర్ఈఎఫ్ అని ఉంది కదా, సో హెచ్ఆర్ఈఎఫ్ పక్కన డబుల్ కోర్స్లో ఏదైతే పాత్కి నేను వెళ్ళాలో ఆ వెబ్సైట్ యూఆర్ఎల్ ఎక్కడ కనబడుతుంది మనకి, ఇది చూడండి. వాళ్ళ నేను వెంకట్ మై వీడియోస్ పేజ్కి వెళ్ళాలనుకోండి, దీని మీద క్లిక్ చేశాను. ఇది నా పేజ్ యూఆర్ఎల్ కదా, ఈ పేజ్ యూఆర్ఎల్ కాపీ చేసుకుంటున్నాను. ఓకేనా, ఈ హెచ్ఆర్ఈఎఫ్ లో డబుల్ కోర్స్ మధ్యలో ఆ లింక్ పెడుతున్నాను. పెట్టి ప్లీజ్ వాచ్ మై ఆల్ వీడియోస్ అని చెప్పి పెట్టాను. ఆల్టర్నేటివ్ ఏది, యాంకర్ టెక్స్ట్. ఓకేనా, దీన్ని ఏ ట్యాగ్ ని యాంకర్ ట్యాగ్ అంటారు అనమాట. యాంకర్ ట్యాగ్ లో హెచ్ఆర్ఈఎఫ్ అనే అట్రిబ్యూట్ ఉంటుంది. మెయిన్ గా హెచ్ఆర్ఈఎఫ్ లో ఏదైతే టార్గెట్ పేజ్కి వెళ్ళాలో దాన్ని రాస్తాం. అలాగే ఏకి మధ్యలో ఏ అంటే ఇక్కడతో 10 అయింది కదా, ఇక్కడికి ఏకి మధ్యలో /ఏకి మధ్యలో ఏదైతే టెక్స్ట్ దాని మీద కనపడాలో ఆ టెక్స్ట్ రాస్తాం. దాన్ని యాంకర్ టెక్స్ట్ అంటాం అనమాట. ఇప్పుడు చూడండి, రైట్ క్లిక్ చేశాను, చేసినప్పుడు ప్లీజ్ వాచ్ మై ఆల్ వీడియో అని చెప్పి కనపడుతుంది. దీని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసినప్పుడు నేను ఆ పేజ్కి వచ్చేసానా. ఓకేనా, సో ఇది యాంకర్ ట్యాగ్. సో మనకి వీటిని కొద్దిగా మీరు ప్రాక్టీస్ చేయండి. సో కావాలనుకుంటే నేను ఈ కోడ్ని తీసుకెళ్ళి మీకు, సో మీరు ఇంతవరకు హెచ్టిఎంఎల్ కోడ్ లేకపోతే మీకు కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. నా వీడియోలో 1-2 సార్లు విని మీకు ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయండి ఆఫ్టర్ 6 కానీ 7 కానీ. ఓకే, సో డిఎం బ్యాచ్
సో ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను ఆ కోడ్. మీరు కాపీ పేస్ట్ చేసుకోండి. ఏం చేస్తారు, సింపుల్గా ఈ కోడ్ని కాపీ చేసుకుని ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకోండి. సో ఆ నోట్ ప్యాడ్ మీద పేస్ట్ చేయండి. ఆ నోట్ ప్యాడ్లో పేస్ట్ చేయండి. తర్వాత సేవ్ యాజ్ చేయండి నోట్ ప్యాడ్లో. మీరు డెస్క్టాప్ మీద అయితే డెస్క్టాప్ మీద, వాళ్ళ మీరు పద్మ గారు సేవ్ చేయాలనుకుంటుంది. సో మీకు ఇష్టం వచ్చిన నేమ్ ఇచ్చుకోండి, పద్మ .html. సో ఇక్కడ వచ్చి టెక్స్ట్ డాక్యుమెంట్ ప్లేస్లో ఆల్ ఫైల్స్ ఇచ్చుకోండి, సేవ్ చేయండి. అంతే. సేవ్ చేస్తే మీకు ఈ సింబల్తో, బ్రౌజర్ సింబల్ తోటి హ్యాపీగా కనపడుతూ ఉంటుంది పద్మ. సో డబుల్ క్లిక్ చేశారండి, ఇది ఓపెన్ అయింది. సో మీకు ఇక్కడ ఇమేజ్ డిస్ప్లే అవ్వట్లేదు కదా, ఇమేజ్ రాంగ్ ఇచ్చాం మనం. మీరు కరెక్ట్గా ఇమేజ్ పాత్ సెట్ చేసుకోండి. నోట్ ప్యాడ్లోకి వెళ్ళి సో ఇమేజ్ పాత్ కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఇక్కడ రియాక్ట్ చేసి 1 అని ఉంది కదా, రియాక్ట్ చేస్తే కదా, లేదు సమ్ ఎక్స్ నేమ్ ఏదో ఇచ్చేసారు, రాంగ్ నేమ్ ఇచ్చారు, డిస్ప్లే అవుతుంది ఇమేజ్, డిస్ప్లే అవుతుంది. అక్కడ ఉండే ఇమేజ్ నేమే ఇచ్చుకోవాలి కదా. రైట్. ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు రేపు 6 తర్వాత పింక్ చేయండి. వాళ్ళు మీరు వాట్సాప్లో అయితే ఎప్పుడైనా పింక్ చేయండి ఏమన్నా డౌట్స్. ఎవరు మెసేజ్ పెట్టారు చూసుకోండి. సార్ చెప్పండి. ఇందాక మీరు అది నోట్స్ అంతా చూపించారు కదా, అది ఫార్వర్డ్ ఎక్కడ నోట్స్ చూపించాను? ఇదా మీది ఇదా ఇది ఓకే. మీ ఈమెయిల్ ఐడికి యాక్సెస్ ఇచ్చేస్తాను. ఇది పబ్లిక్ లోనే ఉందా? పబ్లిక్ లో పెట్టేస్తాను. ఇదివరకు డిజిటల్ మార్కెటింగ్ చెప్తే కంపల్సరిగా లాగా చెప్పేటోడిని నేను. ఇప్పుడు అంత అవసరం లేదు అసలు. ఎవరు రీడర్, కస్టమ్ రీడర్స్, పబ్లిక్ రీడర్స్ పెట్టేసి బ్లాగ్. సో ఈ బ్లాగ్ ఇక్కడ పెట్టేస్తాను మనం. సో ఈ బ్లాగ్ను బుక్ మార్క్ చేసుకోండి, ఓకేనా. బుక్ మార్క్ చేసుకుంటే మీకు క్లాస్ 4 అని చెప్పి కనపడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. చేస్తే ఇక్కడ మీరు మా కోడ్ అంతా ఇక్కడ రైట్. ఇక నుంచి నోట్స్ అంతా ఇక్కడ పెడతానండి, మీరు ఈ నోట్స్ని తీసుకోండి. అసలు నోట్స్ అవసరం ఉండదు మనకి, ఏదో మనం చెప్పేదంతా మీకు దగ్గర ఉండాలని చెప్పి కొంచెం గుర్తుండాలి కదా సార్, చెప్తున్నాను. దానికోసం. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ అటెండింగ్ ద క్లాస్. గుడ్ థ్యాంక్ యూ. నైట్ అండ్ గుడ్ మార్నింగ్ అండి, దేవి గారు, పద్మ గారు అండ్ మౌనిక. గుడ్ నైట్. థ్యాంక్ యూ. సో నేను ఈ రోజు క్లాస్ కూడా పబ్లిక్ లోనే పెడతానండి. రేపటి నుంచి మాత్రం మీకు జరిగిన క్లాస్ జరిగినట్టు నా వెబ్సైట్ ఉంటుంది, అందులో యాక్సెస్ ఇస్తాను. ఇంకా బయట వాళ్ళకి ఎవరికి కనపడదు, ఓకేనా. మీ ముగ్గురికే కనపడదు. ఓకే.